మనం వచ్చాము అంటే గనక మన లైఫ్ చేంజ్ అవుతుందంటే ఇక్కడ ఏదో సంథింగ్ ఉందనే కదా మిమ్మల్ని చాలా మంది ఇన్వైట్ చేశారు. అసలు ఆ ప్లాన్ ఎలా ఉంటుంది? సో మన లైఫ్ చేంజ్ అవుతుందా లేదా అనేది ఇక్కడ మీరు క్లియర్ గా తెలుసుకోవచ్చండి. సో కాబట్టి ఆ, వీడియోస్ నేను మళ్ళీ చెప్తున్నా అండి, మీరు ఎవరైతే ప్రాపర్ గా కూర్చొని ఉంటారో అంటే పడుకొని బనియన్ మీద ఇలా ఉండి వీడియోస్ ఆన్ చేసుకోవద్దు. చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి. ఓకే. సో మీకు పాసిబుల్ లేదనుకుంటే కనుక చక్కగా వీడియోస్ ఆఫ్ చేసుకొని ఇక్కడ జరిగే ప్రోగ్రామ్ అంతా కూడా వినండి. మీరు ఒక అవకాశం గురించి తెలుసుకోవడానికి వచ్చారు కాబట్టి ఇక్కడ జరిగేటువంటి 1 అవర్ సెషన్ ఏదైతే ఉందో మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి ఆ అవకాశం గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో ఇప్పుడు కంపెనీ ప్రొఫైల్ గురించి చూద్దామండి. దానికంటే ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను. మై నేమ్ ఈస్ నయన్ సునీల్ అండి, ఫ్రమ్ టంగుటూర్, ప్రకాశం డిస్ట్రిక్ట్. సో నేను ఈ కంపెనీలో గత 7-8 మంత్స్ నుంచి నేను జర్నీ చేస్తున్నానండి. సో నా జర్నీ ఒక 8 మంత్స్ క్రితం నేను స్టార్ట్ చేసినప్పటికీ దీంట్లో ఉన్నటువంటి గొప్ప అవకాశాన్ని నేను అర్థం చేసుకోలేక ఆల్మోస్ట్ ఒక 5 మంత్స్ నేను టైం వేస్ట్ చేసుకున్నానండి. చివరిగా ఇక్కడ నన్ను ఇన్వైట్ చేసిన మిత్రులు కావచ్చు, ఇక్కడ వర్క్ చేస్తూ వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకున్న వారిని కావచ్చు, నేను గమనిస్తూ వచ్చాను. సో వీళ్ళ లైఫ్ లో చేంజెస్ జరిగినప్పుడు అంటే వాళ్ళ ప్రొడక్ట్ పరంగా చూస్తే వాళ్ళు చాలా పర్సనాలిటీలో చాలా చేంజెస్ ఉన్నాయి. సో ఫైనాన్షియల్ గా చూస్తే వాళ్ళు చాలా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అయ్యారండి. మరి వీళ్ళందరికీ అవుతున్నప్పుడు నాకెందుకు కాకూడదు అని చెప్పేసి నేను లాస్ట్ జనవరి మంత్ ఎండ్ నుంచి నేను ఈ బిజినెస్ అనేది సీరియస్ గా స్టార్ట్ చేశాను. సో నేను ఎప్పుడైతే సీరియస్ గా తీసుకొని వర్క్ చేయడం మొదలు పెట్టానో సో నా లైఫ్ లో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. ఈవెన్ నేను వచ్చిన ఫస్ట్ మంత్ లో ఒక 22,000 రూపీస్ చెక్ తీసుకోగలిగాను. ఆ నెక్స్ట్ మంత్ ఒక 41,000 నేను చెక్ తీసుకున్నాను. అలాగే లాస్ట్ మంత్ చూసుకుంటే 1,04,000 రూపాయలు నేను ఇన్కమ్ తీసుకోగలిగాను. అంటే ఇక్కడ పని చేసే ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. సో ఇక్కడ మన ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని కూడా సంపాదించుకోవచ్చు. కానీ దాన్ని మనసు పెట్టి మనం ఇక్కడికి అర్థం చేసుకోగలిగితే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఆ చేంజెస్ అనేది పాసిబుల్ అవుతాయండి. సో నేను నా సీనియర్స్ ని చూశాను. నాకు నా వల్ల ఎందుకు కాదని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. సో ఇక్కడ ఉన్నటువంటి ట్రైనింగ్ సెషన్స్ ఇవన్నీ కూడా నేను అటెండ్ అవుతూ ప్రతిదీ నేర్చుకుంటూ నేను వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో నా లైఫ్ లో కూడా చాలా చేంజెస్ చూశానండి. సో ఇప్పటి వరకు మనం చూసిన రికగ్నేషన్ నైట్స్ ఏవైతే ఉన్నాయో గ్లోబల్ ఈవెంట్స్, సో వాటికి అది మనకి మలేషియాలో జరుగుతుందండి. వాటిలో చాలా మంది క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నేను ఒకరిని. సో అదే విధంగా నేను ఇంతకుముందు గతంలో ఎన్ని కంపెనీలో చేసినా ఎన్ని జాబ్స్ చేసినా కూడా సో నాకు వెహికల్ తీసుకోవాలనేటువంటి ఒక కల ఉండేదండి. అది నేను ఇక్కడ ఈ వర్క్ స్టార్ట్ చేసిన ఈ 3 నెలల్లోనే నేను సాధించుకోగలిగాను. సో నేను ఒక నా డ్రీమ్ బైక్ ని నేను పర్చేస్ చేసుకోగలిగాను. సో ప్రతిదీ ఇక్కడ పాసిబుల్ అవుతుందండి. ప్రతి ఒక్కరికి పాసిబుల్ అవుతుంది. ఓకే. సో దయచేసి అర్థం చేసుకోండి, ఎటువంటి డిస్టర్బెన్సెస్ పెట్టుకోవద్దు. సో ఇప్పుడు మనం కంపెనీ యొక్క ప్రొఫైల్ గురించి తెలుసుకుందామండి. ఎస్. సో కంపెనీ యొక్క పూర్తి పేరు వచ్చేసి డైనమిక్ ఏస్ గ్లోబల్ అండి. సో ఈ కంపెనీ వచ్చేసి జనవరి 2023 మలేషియాలో స్టార్ట్ అవడం జరిగింది. ఈ కంపెనీ సిఇఓ వచ్చేసి హ్యారీ టీ గారండి. సో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చూసుకుంటే మనలాంటి వ్యక్తులు ఈ కంపెనీతో అసోసియేట్ అయిన వాళ్ళు 4 లక్షల మందికి పైగా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఈ కంపెనీలో అసోసియేట్ అయ్యి వర్క్ చేస్తున్నారు. అండ్ అదే విధంగా చూసుకుంటే కంపెనీ కూడా పే అవుట్ అనేది దాదాపు 300 కోట్ల రూపాయలు పే అవుట్ ని బోనస్ గా పే చేయడం జరిగిందండి. అంతేకాకుండా కంపెనీ స్థాపించిన అతి తక్కువ టైంలోనే 2023లో స్టార్ట్ అయిన ఈ కంపెనీ 2026 చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 62 దేశాల్లో విస్తరించి ఒక మంచి బిజినెస్ అనేది చేయగలుగుతుంది. సో ఎందుకు ఇంత తక్కువ టైంలో ఇంత ఎక్స్పాన్షన్ జరిగిందంటే కేవలం ఇక్కడ ప్రొడక్ట్సే కారణం అండి. సో కంపెనీ కూడా మనకు ఒక కమిట్మెంట్ ఇస్తుంది. ఏంటి అంటే కనుక ఇంటిగ్రిటీ అండ్ ఇన్నోవేషన్ తో కూడినటువంటి హై క్వాలిటీ ప్రొడక్ట్స్ ని మనకి డిజైన్ చేస్తుంది కంపెనీ. సో మరి ఈ ప్రొడక్ట్స్ ని
వాళ్ళు అనుకున్నట్టే డిజైన్ చేయాలి అంటే కనుక థర్డ్ పార్టీ మీద ఎక్కడా డిపెండ్ అవ్వకుండా ప్రొడక్ట్ ని కంపెనీ వాళ్ళే ఓన్ గా డిజైన్ చేసుకోవాలి కాబట్టి సో కంపెనీ ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని మెయింటైన్ చేస్తుంది. సో అంతేకాకుండా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ అండి. అంటే మనకి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త 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 ప్రొడక్ట్స్ అన్ని డిజైన్ చేయడానికి సో ఎన్నో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. అదే విధంగా చూసుకుంటే కంపెనీ హెడ్ క్వార్టర్స్ కూడా మలేషియాలో ఉందండి. సో చాలా కంపెనీస్ మనం మార్కెట్ చూస్తే మార్కెట్ లో చాలా మలేషియన్ కంపెనీస్ వచ్చాయి వెళ్ళాయి. వాళ్ళు మా కంపెనీ హెడ్ ఆఫీస్ అక్కడ ఉంటుందండి ఇక్కడ ఉంటుందని చెప్తారు కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఎటువంటిది ఉండదండి. బట్ ఇక్కడ మన కంపెనీ అడ్రస్ తో సహా మెన్షన్ చేస్తుంది. ఎవరైనా కావాలంటే వెళ్ళి కూడా డైరెక్ట్ విజిట్ చేయొచ్చు మన కంపెనీ హెడ్ ఆఫీస్ ని, మలేషియాలో ఉంటుందండి. అదే విధంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా ర్యాపిడ్ స్పీడ్ తో 62+ కంట్రీస్ ఎక్కడెక్కడైతే ఎక్స్పాన్షన్ అయిందో ఆ కంట్రీస్ మనం ఇక్కడ చూడొచ్చు. సో అదే విధంగా ఇందాక మన వీడియోస్ లో చూసినట్టుగా ఎవ్రీ ఇయర్ ఒక 2 గ్లోబల్ ఈవెంట్స్ చేస్తుందండి కంపెనీ. సో ఈ గ్లోబల్ ఈవెంట్ కి 62 దేశాల్లో ఉన్నటువంటి మనలాంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళ వాళ్ళ వాళ్ళు సాధించినటువంటి అచీవ్మెంట్స్ వాటికి గుర్తుగా ఇక్కడికి మనకి ఒక మంచి రికగ్నేషన్ జరుగుతుంది. సో ఈవెంట్ కి మనకు వెళ్ళాలి అంటే కనుక చిన్న చిన్న క్రైటీరియాస్ ఉంటాయండి. సో మనం వర్క్ చేసుకుంటూ వెళ్తే అవి సాధించడం పెద్ద విషయం కాదు. సో అదే విధంగా ఈ సంవత్సరం మనకి జూలైలో ఇప్పుడు గ్లోబల్ ఈవెంట్ అనేది జరగబోతుంది. సో దానికి దాదాపుగా మేము ఒక 50 మంది వరకు వెళ్ళే అవకాశం ఉందండి. 60+ మెంబర్స్ వెళ్ళే అవకాశం ఉంది. సో మాకే కాదు, సో మాతో అసోసియేట్ వర్క్ చేస్తే సో మీరు కూడా ఈ గ్లోబల్ ఈవెంట్స్ అనేవి చూడొచ్చు. సో ఎవ్రీ ఇయర్ 2 ఈవెంట్స్ అనేది జరుగుతుందండి. సో ఈ ఇయర్ వచ్చేసి మనకి జూలైలో ఈవెంట్ జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే లాస్ట్ ఇయర్ జూన్ లో అండ్ అదే విధంగా నవంబర్ లో జరిగినటువంటి గ్లోబల్ ఈవెంట్ కి మన ఇండియా తరపు నుంచి ఫస్ట్ ఈవెంట్ కి ఒక 3 వెళ్తే అక్కడ వెళ్ళి వాళ్ళ విజన్ అంతా చూసిన తర్వాత ఈ కంపెనీని మన ఇండియాలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యపరంగా ఫైనాన్షియల్ పరంగా మంచి అవకాశం ఉంది, పరిచయం చేయాలి అందరికనే ఉద్దేశంతో మన లీడర్స్ అందరూ కూడా జూన్ లో వెళ్ళొచ్చిన తర్వాత ఒక మంచి బిజినెస్ ని ఇక్కడ క్రియేట్ చేసి మనలాంటి సాధారణ వ్యక్తుల్ని ఒక 27 మెంబర్స్ ని మన ఏపీ తెలంగాణ నుంచి తీసుకెళ్ళడం జరిగిందండి. సో మరి కంపెనీలో కంపెనీకి ఒక ప్రోడక్ట్ బ్యాక్ బోన్ అనుకుంటే సో దానికి అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కూడా చాలా బ్యాక్ బోన్ గా కోఆర్డినేషన్ తో వర్క్ చేస్తేనే ఇంత సక్సెస్ అనేది చూడగలుగుతారు అనమాట. సో ఇక్కడ ఉన్న ఈ 7 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళకి నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తులండి. సో వీళ్ళందరూ కలిసి వాళ్ళ అనుభవంతో ఈ కంపెనీని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తున్నారు. సో వాళ్ళు చూసుకుంటే డాక్టర్ రాజ్ గారు మెడికల్ డైరెక్టర్ గా ఉన్నారు. సో కోచ్ దామన్ గారు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా ఉన్నారు. చార్లెస్ చీమా గారు చీఫ్ స్ట్రాటజిక్ ఆఫీసర్. కోచ్ ఆడి గారు బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్. హ్యారీ టీ గారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మన సిఇఓ గారు. అండ్ నికోలస్ షాయ్ ఆపరేషన్స్ డైరెక్టర్. అండ్ సైమన్ నోయ్ గారు చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అండి. సో వీళ్ళ అనుభవంతో వీళ్ళ కంపెనీని చాలా చక్కగా ముందుకు నడిపిస్తున్నారు అనమాట. అండ్ అదేవిధంగా మన కంపెనీ సిఇఓ గారి గురించి చూసుకుంటే గతంలో ఈయన ఒక 10 కంపెనీలని స్థాపించి సక్సెస్ఫుల్ గా రన్ చేసిన అనుభవం ఉందండి ఈయనకి. అంతేకాకుండా ఈయన ఒక వెంచర్ క్యాపిటలిస్ట్ అనమాట. సో ఏవైతే ఒక మంచి విజన్స్ తో స్టార్ట్అప్స్ చేస్తారో వాళ్ళు ఆ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళు గ్లోబల్ వైడ్ గా వాళ్ళ అభివృద్ధికి సాయం చేస్తూ ఉంటారు అనమాట. అండ్ అంతేకాకుండా ఈయన కోచ్ గా మోటివేటెడ్ స్పీకర్స్ గా ఎన్నో వేల మందిని మోటివేట్ చేసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తి. అండ్ ఈ MLM ఇండస్ట్రీలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో 20 years ప్లస్ అనుభవం ఉందండి హ్యారిటీ గారి. అండ్ అదేవిధంగా చూసుకుంటే సైమన్ నోయ్ గారు సో మన డైనస్ ఇండియాకి జనరల్ మేనేజర్ గా అండ్ డైరెక్టర్ గా ఈయన ఉన్నారు. సో ఈయన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కనుక ఈయన ఒక సర్టిఫైడ్ అండ్ లైసెన్స్డ్ ఫార్మాసిస్ట్ అండి. సో ప్రస్తుతం ఒక ఫార్మాసిటికల్ ని కూడా రన్ చేస్తున్నారు ఈయన. సో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఈయనకి 10 years ప్లస్ అనుభవం ఉందండి. సో అంతేకాకుండా సో వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి ఎన్నో నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ కి ట్రైనర్ గా అండ్ మోటివేటర్ స్పీకర్ గా పనిచేసిన అనుభవం కూడా సైమన్ నోయ్ గారికి ఉందన్నమాట. సో ఈయననే మన ఈ డైనస్ ఇండియాకి జనరల్ మేనేజర్ గా డైరెక్టర్ గా ఎందుకు నియమించారంటే కనుక గతంలో మన ఇండియన్ మార్కెట్ లో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి సో మన సైమన్ నోయ్ గారిని
డైరెక్టర్ గా జనరల్ మేనేజర్ గా నిర్వహించడం జరిగింది అనమాట. అండ్ అదేవిధంగా చూసుకుంటే జయరాజ్ గారు అండి, సో మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ డైనస్ ఇండియా. సో ఈయన మన కంపెనీని మలేషియన్ ఈ కంపెనీ డైనస్ ఇండియా కంపెనీని మనకి పరిచయం చేసినటువంటి వ్యక్తి అనమాట. సో ఈయన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఈయన ఒక సివిల్ ఇంజనీర్ అండి. కానీ ఈ ఇండస్ట్రీ మీద ఉన్నటువంటి ప్యాషన్ తో ఇక్కడికి ఒక 14 సంవత్సరాల క్రితం రావడం జరిగింది ఇండస్ట్రీకి. అంతేకాకుండా న్యాచురోపత్ అండ్ నేటివ్ థెరపీస్ లో ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉంది సార్కి. అండ్ ఎన్నో న్యాచురల్ థెరపీస్ వెల్నెస్ సెంటర్స్ ని స్థాపించారు కూడా. అండ్ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఎన్నో హెల్త్ అండ్ వెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసిన అనుభవం కూడా జయరాజ్ గారికి ఉందండి. సో చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఈ కంపెనీని మనకి పరిచయం చేసినందుకు నిజంగా జయరాజ్ గారికి రుణపడి ఉంటామండి మేమందరం కూడా. అంతేకాకుండా కంపెనీ యొక్క అచీవ్మెంట్స్ అండ్ అవార్డ్స్ చూసుకుంటే కంపెనీ స్థాపించిన అతి తక్కువ టైంలోనే ఎన్నో అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్ సాధించడం జరిగిందండి. సో ఒక మలేషియాలోనే 6,000కు పైగా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ ఉంటే, సో దాంట్లో ది బెస్ట్ కంపెనీ అని చెప్పేసి మా కంపెనీకి ఎన్నో రకాల అవార్డ్స్ రావడం జరిగింది. దాంట్లో చూసుకుంటే ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ వారెంట్ క్రాస్ బోర్డర్ బిజినెస్ కాంట్రిబ్యూషన్ అవార్డ్ అండి. సో ఇది చూసుకుంటే డిజిటల్ నెట్వర్క్ మార్కెటింగ్ లో బ్రిలియంట్ అవార్డ్ అని చెప్పొచ్చు. 2023లో మనకి ఈ అవార్డు రావడం జరిగింది. అండ్ స్టీవ్ అవార్డ్ సిల్వర్ విభాగంలో 2024లో ఫర్ ఇన్నోవేటివ్ అచీవ్మెంట్ ఇన్ ఇంటర్నేషనల్ ఎక్స్పాన్షన్. సో ఇంటర్నేషనల్ వైడ్ గా గ్రోత్ సాధించినందుకు గాను కంపెనీకి ఈ అవార్డు అనేది రావడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఆసియా పసిఫిక్ ఎంటర్ప్రైజెస్ అవార్డ్ 2024. సో ఇది చూసుకుంటే ఇన్స్పిరేషనల్ బ్రాండ్ అవార్డ్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో ఇటువంటి ఎన్నో రకాల అవార్డ్స్ ని కంపెనీ సాధించడం జరిగిందండి. అదేవిధంగా చూసుకుంటే స్టీవ్ అవార్డ్ గోల్డ్ విభాగంలో 2024లో ఫర్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ ఇన్ ఆఫ్రికా. సో ఆఫ్రికా దేశంలో సో ఫాస్ట్ గా గ్రోత్ జరిగినందుకు గాను కంపెనీకి ఈ అవార్డు అనేది రావడం జరిగిందండి. సో అదేవిధంగా చూసుకుంటే మన కంపెనీ సిఇఓ హ్యారిటీ గారు చూసుకుంటే సో ది బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు కూడా మన సిఇఓ గారు తీసుకోవడం జరిగింది. సో అదే విధంగా మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా ఇంకా కొన్ని అచీవ్మెంట్స్ అండ్ అవార్డ్స్ సాధించడం జరిగిందండి. మనం చెప్పుకున్నట్టుగా వరల్డ్ వైడ్ గా 62+ కంట్రీస్ లో మన బిజినెస్ అనేది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందండి. కానీ కంపెనీ అనుకున్నట్లుగా ప్రతి దేశంలో బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే గనక అది చిన్న విషయం అయితే కాదు. సో అక్కడ కొన్ని దేశాల్లో లీగాలిటీస్ అనేవి చాలా కఠినంగా ఉంటాయండి. సో ఎంత కఠినంగా ఉన్నా, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనా కూడా వాటన్నిటిని కూడా కంపెనీ ఫేస్ చేసి 1 by 1 లీగాలిటీస్ అని పూర్తి చేసుకుంటూ ఎటువంటి కష్టతరమైనటువంటి చట్టాలు ఉన్నా కూడా వాటన్నిటిని అధిగమించి కంపెనీ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి దేశంలో కూడా. సో వాటిలో మనకు కొన్ని ఇక్కడ చూసుకుంటే మలేషియా, ఇండోనేషియా, యుఎస్ఏ, స్విట్జర్లాండ్, టాంజానియా, నైజీరియా, థాయిలాండ్, గానా, జాంబియా, కామరూన్ అండ్ ఫిలిప్పీన్స్. సో ఈ దేశాల్లో కూడా ఎన్ని కష్టమైనటువంటి చట్టాలు ఉన్నా కూడా సక్సెస్ఫుల్ గా లీగాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేసి మరీ బిజినెస్ స్టార్ట్ చేసిన కంపెనీ. సో అదే విధంగా మన ఇండియాలో కూడా ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు అంత ఈజీ కాదండి. సో మనం ప్రీ లాంచ్ లో ఉన్నప్పుడు ఈ లీగాలిటీస్ అన్ని కంప్లీట్ చేయడానికి, ప్రీ లాంచ్ లో బిజినెస్ జరిగిన టైంలో ఈ లీగాలిటీస్ అన్ని కంప్లీట్ చేయడానికి సో 1 month అనుకుంటే ఆ మంత్ కాకుండా ఇంకొక మంత్ పోస్ట్ పోన్ అవుతూ వెళ్ళిందండి. అలా దాదాపుగా మనకి పూర్తిగా లీగాలిటీస్ అన్ని రావడానికి 1.5 year పట్టింది. కానీ ఈ 1.5 year లో కూడా ఒక అద్భుతమైన బిజినెస్ జరిగింది. వరల్డ్ వైడ్ గా ఇండియా టాప్ 2 లో ఉంది, సేల్స్ లో టాప్ 2-3 ప్లేసెస్ లో ఉంది అంటే కనుక కేవలం బిజినెస్ ప్రొడక్షన్ అండి కారణం. బట్ మన ఇండియాలో కూడా చూసుకుంటే ఈ లీగాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని మేనేజ్మెంట్ మనకి ఇచ్చినటువంటి కమిట్మెంట్ తో సో ఎంత కష్టమైనా కూడా జయరాజ్ గారు అండ్ ఇంకా మేనేజ్మెంట్ టీం వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి లీగాలిటీస్ కంప్లీట్ చేసి మనకి అఫీషియల్ గా కూడా ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. ఈ నెల 18th మనకి విజయవాడలో గ్రాండ్ గా లాంచ్ అయింది. సో అదే విధంగా చూసుకుంటే మనకి చెన్నైలో హెడ్ ఆఫీస్ కూడా అవైలబుల్ గా ఉందండి. సో ప్రతిదీ కంప్లీట్ చేసుకొని ఇండియాలో ప్రతి లీగాలిటీని కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయిన మొట్టమొదటి ఏకైక మలేషియన్ కంపెనీ మన డైనస్ గ్లోబల్ అండి. సో మన డైనస్ ఇండియా ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ గా మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం కంపెనీకి సంబంధించినటువంటి
రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అండ్ ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్, అదేవిధంగా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా కంపెనీ డిజైన్ చేసేవన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్స్ కాబట్టి, అసలు మనం ఇంటర్నల్ గా తీసుకుంటాం కాబట్టి, సో దానికి సంబంధించినటువంటి ఫుడ్ లైసెన్స్ అండి, FSSAI, ఈ లైసెన్స్ కూడా కంపెనీ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మన కంపెనీ యొక్క పాన్ కార్డు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో వండర్ఫుల్ కంపెనీలో మనం ఉన్నామండి. ప్రొడక్ట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి, బిజినెస్ ప్లాన్ చాలా ఎక్సలెంట్ గా ఉంది. సో నెవర్ ఎవర్ బిఫోర్ ఆఫ్టర్ అన్నట్టుగా కంపెనీ యొక్క ప్రోడక్ట్ కానివ్వండి, ప్లాన్ కానీ చాలా అద్భుతంగా ఉంది. మనం మనసు పెట్టి ఇక్కడ ఉన్న ప్రతిదీ మనం అర్థం చేసుకోగలిగితే, సో ఇక్కడ మనకంటే ముందున్న వాళ్ళ లైఫ్ అనేది ఎలా ఉంది అని మనం చూస్తున్నాం, అదే లైఫ్ ని మనం కూడా తీసుకోవచ్చు. సో ఎక్కడైనా పని చేయాల్సిందే. మీరు ఇక్కడ ఈ అవకాశాన్ని కనుక కరెక్ట్ గా అర్థం చేసుకొని మీరు వర్క్ చేయగలిగితే మిరాకిల్స్ అనేవి మీ లైఫ్ లో జరుగుతాయి. ప్రతి ఒక్కరు మంచి నిర్ణయం తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కంపెనీలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏంటి అనే దాని గురించి, ప్రోడక్ట్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఇన్వైట్ చేసుకుందాం మై సీనియర్, మై అప్లైనర్, మై మెంటర్ తాడి శివ గారిని ఇన్వైట్ చేసుకుందాం. సార్ ప్లీజ్ కమ్ ఆన్ ది జూమ్ స్క్రీన్, ప్లీజ్ టేక్ యువర్ సెషన్ సార్. శివ సార్. Yes, sir. Thank you so much. I'm audible, sir. నా వాయిస్ వస్తుందా? ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ గుడ్ ఈవినింగ్. మై సెల్ఫ్ తాడి శివ అండి. నేను విజయవాడ నుంచి సెషన్ తీసుకుంటున్నాను. సో డైనాన్స్ గ్లోబల్ ప్రెజెంటేషన్లో ఈరోజు మనము కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకున్నాం ఈ సెషన్లో. అండ్ సెకండ్ సెషన్లో ఇప్పుడు మనం ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆఫ్టర్ దిస్ సో ఈ బిజినెస్ ప్లాన్ ఏంటి, ఇక్కడ ఇన్కమ్ పొటెన్షియల్ ఎలా ఉంటుందో మరిన్ని వివరాలు నెక్స్ట్ సెషన్లో తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ప్రొడక్ట్స్ విషయానికి వచ్చేటప్పటికి మన డైనాన్స్ గ్లోబల్కి R&D టీమ్ ఉందండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్. వీళ్ళు ఎప్పుడు కూడా మార్కెట్ మీద అనాలిసిస్ చేస్తూ ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా ఎలా అయితే టెక్నాలజీ డెవలప్ అవుతుందో టెక్నాలజీతో పాటు డిసీజ్ కూడా డెవలప్ అవుతున్నాయండి. సో ఈ డిసీజ్ని మనం న్యాచురల్గా బ్యాలెన్స్ చేసుకోవడానికి, అసలు డిసీజ్ రాకుండా మనల్ని మనం ప్రివెన్షన్ చేసుకోవడానికి కొన్ని రకాల ఫుడ్ సప్లిమెంట్స్ని ఇక్కడ వీళ్ళు ఇన్నోవేట్ చేశారు. అది కూడా న్యూ టెక్నాలజీతో. మీకు ఆల్రెడీ సునీల్ గారు చెప్పారు, ఇన్నోవేషన్ అండ్ ఇంటిగ్రిటీ మీన్స్ స్టాండర్డ్స్ అనమాట. ఇన్నోవేషన్ అంటే సో కొత్తగా ఉంటాయి ప్రొడక్ట్స్, మీకు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ప్రొడక్ట్స్ తయారవుతున్నాయి అనమాట. సో మరి వాటి గురించి ఒకసారి తెలుసుకుందామండి. అయితే సో ఇక్కడ మనం హెల్త్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో హెల్త్ ఈజ్ ఏ ప్రైజ్లెస్ వెల్త్ అని చెప్తున్నాం. చూడండి, మన శరీరాన్ని మనం వెలకట్టగలమా? కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే ఆర్గాన్స్ మన శరీరంలో ఉన్నాయి. ఏ ఆర్గాన్ పాడైనా మళ్ళీ దాన్ని తిరిగి బాగు చేసుకోవాలంటే చాలా కష్టం అండి. అలాగే ఒకప్పుడు మనిషి లైఫ్ స్పాన్ అనేది 100 years ఉండేది. మరి ఇప్పుడు ఆల్మోస్ట్ 50-60 yearsకి యావరేజ్గా లైఫ్ స్పాన్ అనేది పడిపోయింది. సో దీనికి కారణాలు ఏంటి? మన లైఫ్ స్టైల్లో మార్పులు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు, ఇలా చాలా రీజన్స్ ఉన్నాయండి. ముఖ్యంగా మనల్ని మనం ప్రివెన్షన్ చేసుకోకపోవడం. సో ప్రతి ఒక్కరూ ప్రాబ్లం వచ్చిన తర్వాత చూసుకుందాంలే అనుకుంటారు, కానీ ప్రాబ్లం వచ్చిన తర్వాత చూసుకోవడానికి ఏముండదు, దాచుకుందంతా తీసుకెళ్ళి పెట్టాల్సి ఉంటుంది. అదే ప్రాబ్లం రాకముందు మనం ప్రివెన్షన్ చేయగలిగితే సో లైఫ్ లాంగ్ మనం హ్యాపీగా లైఫ్ని హెల్దీగా లీడ్ చేయొచ్చు అనమాట. రైట్. సో అయితే ఫస్ట్ ప్రివెన్షన్ చేయాలంటే మన శరీరం గురించి మనకు తెలియాలి. అవర్ బాడీ వర్సెస్ డిసీజ్. సో చూడండి, ఈరోజు మనం చాలా రకాల డిసీజ్ లైక్ సో అంటే యాక్చువల్లీ వీటిని డిజార్డర్స్ అంటారు, కానీ ఒక్కసారి ఇది క్రియేట్ అయిందంటే లైఫ్ లాంగ్ మనము దీన్ని క్యారీ చేస్తూనే ఉండాలి. కాబట్టి వీటిని లాంగ్ టర్మ్ డిసీజ్గా చెప్తాము. లైక్ డయాబెటీస్, క్యాన్సర్, హార్ట్ డిసీజ్, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, ఆర్థరైటిస్, థైరాయిడ్, ఇలాంటి చాలా రకాల కాంప్లికేషన్స్ ఉన్నాయండి. ఇవన్నీ బయట నుంచి ఏదో వైరస్ ద్వారానో, బ్యాక్టీరియా ద్వారానో, లేదంటే ఫంగస్ ద్వారానో వచ్చేది కాదు. మన శరీరంలో ఇంటర్నల్గా క్రియేట్ అయ్యేటటువంటి ప్రాబ్లమ్స్. సో అసలు ఇవి ఎక్కడ క్రియేట్ అవుతున్నాయి? వీటి మూలాలను కొంచెం మనం అబ్జర్వ్ చేస్తే వీఆర్ మేడ్ ఆఫ్ సెల్స్. అంటే మన శరీరం అనేది
కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్తో తయారవుతుందండి. ఇప్పుడు చూడండి, ఒక చెట్టు ఆరోగ్యంగా ఉండాలంటే చెట్టు యొక్క రూట్ బలంగా ఉండాలి. సో మరి మన మానవ శరీరం హెల్దీగా ఉండాలి అంటే మన రూట్స్ హెల్దీగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. మరి మన రూట్స్ ఏంటి అంటే సెల్స్. సో మన శరీరంలో సెల్స్ టిష్యూస్గా క్రియేట్ అవుతున్నాయి, టిష్యూ ఆర్గాన్గా క్రియేట్ అవుతుంది, ఆర్గాన్ సిస్టమ్గా క్రియేట్ అయ్యి ఒక మానవ శరీరంగా మన నిర్మాణం అనేది జరుగుతుంది. మరి మన శరీరం సెల్స్తో తయారవుతున్నప్పుడు ప్రాబ్లం ఎక్కడ క్రియేట్ అవుతుంది ఒకసారి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ అంటున్నాం. ఒక్కసారి డయాబెటీస్ వచ్చిందంటే లైఫ్ లాంగ్ మెడిసిన్ మీద డిపెండ్ అవ్వాల్సిందే. అసలు డయాబెటిక్ అనేది ఎందుకు వస్తుంది? మన శరీరంలో ప్యాంక్రియాస్ అనే గ్రంథులు ఉంటాయి. ఈ ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. సో ఇది ఎప్పుడైతే ఇన్సులిన్ని సరిగ్గా ఉత్పత్తి చేయలేదో అప్పుడు ఇన్బ్యాలెన్స్ అవుతుంది ఇన్సులిన్ అనేది. సో దీనివల్ల మనం తీసుకున్న ఆహారంలో గ్లూకోజ్ అనేది కంట్రోల్ ఉండదు. కాబట్టి లైఫ్ లాంగ్ మనము మెడిసిన్ రూపంలో ఇన్సులిన్ని బ్యాలెన్స్ చేయాలి. దీనికి కారణం ఏంటి? ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వకపోవడం. ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ఎందుకు ప్రొడ్యూస్ అవ్వట్లేదు అంటే ప్యాంక్రియాస్లో ఉన్న సెల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల. సో ఇలా మీరు డిసీజ్ ఏదైనా చెప్పండి, సో దాని అల్టిమేట్ రూట్ కాజ్ సెల్ డ్యామేజ్. సో సైన్స్లో దీనికి ఏం చెప్తున్నారు అంటే ఫ్రీ రాడికల్స్ అంటున్నారు. సో వాట్ ఈజ్ ఫ్రీ రాడికల్స్? సో మన లైఫ్ స్టైల్ వల్ల, అంటే ఇప్పుడు చూడండి, ఫుడ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, రేడియేషన్, సో మన హ్యాబిట్స్, స్ట్రెస్, ఇలా మన లైఫ్ స్టైల్ వల్ల మన శరీరంలో సెల్స్ అనేవి ఇన్బ్యాలెన్స్ అవుతున్నాయి. జనరల్గా సెల్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయండి. మన లైఫ్ స్టైల్ వల్ల అది ఒక ఎలక్ట్రాన్ని కోల్పోయింది అనుకోండి, అది ఇన్బ్యాలెన్స్ సెల్స్గా చెప్తాం. అయితే ఈ ఇన్బ్యాలెన్స్ అయిన సెల్స్ ఏం చేస్తాయంటే తనని తాను బ్యాలెన్స్ చేసుకోవడం కోసం పక్కనున్న సెల్ నుండి ఎలక్ట్రాన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. ఇలా చైన్ ఆఫ్ యాక్షన్ ద్వారా మన శరీరంలో మన లైఫ్ స్టైల్ వల్ల సెల్ ఇన్బ్యాలెన్స్ అయితే అక్కడ నుండి ఒకదాని ఒకటి అవన్నీ మన చుట్టూ ఉన్న సెల్స్ అన్ని కూడా, దాని చుట్టూ ఉన్న సెల్స్ అన్ని కూడా ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో వాటిని ఫ్రీ రాడికల్స్ అంటాం. అంటే ఇన్బ్యాలెన్స్ అయిన సెల్ కుదురుగా కూర్చోదన్నమాట. తన పక్కనున్న సెల్ నుంచి ఎలక్ట్రాన్ తీసుకునే ప్రయత్నంలో అది కూడా డ్యామేజ్ అవుతుంది. ఇలా చైన్ ఆఫ్ యాక్షన్ ద్వారా ఏ ఆర్గాన్లో అయితే ఎక్కువ సెల్ డ్యామేజ్ అవుతుందో అక్కడ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. కిడ్నీలో సెల్ పూర్తిగా డ్యామేజ్ అయిందనుకోండి, క్రియాటిన్ లెవెల్స్లో తేడా వచ్చి సో డయాలసిస్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ప్యాంక్రియాస్లో సెల్ డ్యామేజ్ అయిందనుకోండి, ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వదు, డయాబెటిక్ వస్తుంది. సో ఇలా ఎక్కడ సెల్ డ్యామేజ్ అయితే అక్కడ ప్రాబ్లం క్రియేట్ అవుతుందండి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మన డైనాన్స్ గ్లోబల్ రొసంటా అనే ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారండి. ఈ రొసంటా అనేది ఒక స్టెమ్ సెల్ ప్రోడక్ట్గా చెప్తాం. స్టెమ్ సెల్ అంటే ఏంటి? స్టెమ్ సెల్, సో దీన్ని ఒక మూలకణంగా చెప్తాం. తల్లి గర్భంలో క్రియేట్ అయ్యేటటువంటి స్టెమ్ సెల్స్ ద్వారా మానవ శరీర నిర్మాణం అనేది జరుగుతుంది. ఈ స్టెమ్ సెల్స్ నుంచే సెల్స్ ఫామ్ అయ్యి స్కిన్ సెల్స్తో, బోన్ సెల్స్తో, లివర్ సెల్స్తో, బ్లడ్ సెల్స్తో, హార్ట్ సెల్స్తో, మజిల్ సెల్స్తో, ఇలా మన శరీరంలో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ సెల్తో క్రియేట్ అవుతుంది. సో సుమారు 200 రకాల సెల్స్ ఉంటాయని మన బాడీలో. ఇవన్నీ మూలకణం నుంచే క్రియేట్ అవుతాయి. దీన్నే హ్యూమన్ స్టెమ్ సెల్ అంటారు. ఈ హ్యూమన్ స్టెమ్ సెల్ అనేది మనం ఎప్పుడు చూడగలుగుతామంటే తల్లి నుంచి బిడ్డ పుట్టేటప్పుడు వాళ్ళిద్దరికి కనెక్షన్ బొడ్డిపేగు ఉంటుంది కదా, ఆ బొడ్డిపేగు యొక్క రక్తంలో ఈ స్టెమ్ సెల్స్ ఉంటాయండి, ఆ బొడ్డిపేగులో ఉంటాయి. అది మనం కట్ చేసి పారేస్తాం. కానీ సో ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకున్న కొంతమంది సెలబ్రిటీస్ ఈ స్టెమ్ సెల్ టెక్నాలజీ గురించి, రాబోయే రోజుల్లో ఈ స్టెమ్ సెల్ టెక్నాలజీ ఎంత డెవలప్ అవ్వబోతుందని తెలిసిన కొంతమంది సెలబ్రిటీస్ వాళ్ళ యొక్క పిల్లల స్టెమ్స్ని వాళ్ళు స్టోర్ చేస్తున్నారండి. బ్లడ్ బ్యాంక్ లాగా స్టెమ్ సెల్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి. ఇది చాలా కాస్ట్లీ ప్రాసెస్. అయినప్పటికీ ఎందుకు స్టోర్ చేస్తారంటే రేపు భవిష్యత్తులో వాళ్ళకి ఏదైనా మేజర్ క్యాన్సర్స్ వచ్చినా, ఏదైనా మేజర్ డిసీజ్ వచ్చినా ఈ స్టెమ్ సెల్తో ట్రీట్మెంట్ చేసి నయం చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో చాలామంది వాళ్ళ పిల్లల స్టెమ్ సెల్ని స్టోర్ చేస్తున్నారు. మరి అది అందరికీ పాసిబుల్ అవుతుందా? కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యూజ్ చేసుకునే విధంగా
గతంలో స్విట్జర్లాండ్కి సంబంధించిన ఒక శాస్త్రవేత్త, లైక్ ఆయన పేరు డాక్టర్ ఫెజ్జోలి, పైటో స్టెమ్ సెల్స్ని ఇంట్రడ్యూస్ చేశారండి. పైటో స్టెమ్ సెల్ అంటే ఈ యాపిల్స్, బెర్రీస్ యొక్క అంటే ఫ్రూట్స్ స్టెమ్ సెల్ నుంచి కలెక్ట్ చేస్తున్నారనమాట. ఈయన మలేషియాలో ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ స్టెమ్ సెల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది మానవ శరీరంలో ఉన్నటువంటి సెల్స్ని బ్యాలెన్స్ చేయడానికి, ఇన్బ్యాలెన్స్డ్ సెల్స్ని బ్యాలెన్స్ చేయడానికి సపోర్ట్ చేసే విధంగా దీన్ని ఇన్నోవేట్ చేశారు. ప్రతి ఒక్కరూ తీసుకోవడానికి సూటబుల్గా ఉండేలాగా ఉంటుందన్నమాట. అయితే ఇది గత 5-6 సంవత్సరాల నుంచి మార్కెట్లో చలామణి అవుతుంది. కానీ ఈ మధ్య కాలంలో చాలా ఫేక్ కూడా క్రియేట్ అవుతున్నాయండి. కొంచెం మనం అబ్జర్వేషన్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అయితే మరి డైనమ్స్ గ్లోబల్ ఏం చేస్తున్నారు అంటే, ఇంకొంచెం అడ్వాన్స్డ్‌గా వెళ్ళి పైటో ప్లసెంటాని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. ప్లసెంటా అంటే మాయ అంటాం. తల్లి గర్భంలో బేబీ క్రియేట్ అయ్యే ప్లేస్‌ని మాయ అంటాం కదా! అలా ప్లాంట్ యొక్క మాయ నుంచి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. ఇది పైటో స్టెమ్ సెల్ కంటే హై ఎఫికన్సీ ఉన్నటువంటి స్టెమ్ సెల్. లైక్ ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది. 2G, 3G, 4G, 5G ఏదైనా ఇంటర్నెట్టే. కానీ ఎందుకు 5Gలోకి వచ్చామంటే స్పీడ్. అలాగే మన పైటో స్టెమ్ సెల్స్ అనేది, మన పైటో ప్లసెంటా హై ఎఫికన్సీ ఉంటదండి. అంటే పైటో స్టెమ్ సెల్స్ కంటే 10 టైమ్స్ బెటర్ ఎఫికన్సీ ఉంటుందన్నమాట. అంతేకాదు ఇందులో మన శరీరానికి కావాల్సిన NAD+ మాలిక్యూల్ కూడా దొరుకుతుంది. NAD+ అనేది ఒక లేబర్ మాలిక్యూల్‌గా చెప్తామన్నమాట. ఇది మన శరీరంలో అన్ని ఆర్గాన్ ఫంక్షన్‌లో కీ రోల్ ప్లే చేస్తుందన్నమాట. సో, ఈ NAD మాలిక్యూల్ కూడా ఇందులో యాడ్ అయ్యి ఉంది. అంతేకాదు దీంట్లో బ్రౌన్ సీడ్ ఎక్స్ట్రాక్ట్, లోటసమ్ ఎక్స్ట్రాక్ట్, బిటర్ మిలాన్ ఎక్స్ట్రాక్ట్, అశ్వగంధ రూట్ ఎక్స్ట్రాక్ట్ లాంటి స్పెషల్ ఇంగ్రీడియెంట్స్ కూడా యాడ్ అయ్యి ఉన్నాయి. అంతేకాదు ఇందులో మన శరీరానికి కావాల్సిన 11 టైప్ ఆఫ్ విటమిన్స్, 15 టైప్ ఆఫ్ మినరల్స్, ఎంజైమ్స్, ఆల్ఫాల్ఫా, కోఎంజైమ్స్ లాంటి పోషకాలు కూడా ఇందులో ఉన్నాయండి. ఈరోజు డిసీజ్ రావడానికి ఇంకొక కారణం సరైన ఆహారం తీసుకోకపోవడం, ఆహార లోపం. మన ఆహారం తీసుకుంటున్నాం, కానీ అందులో మన శరీరానికి కావాల్సిన పోషకాలు దొరకట్లేదు. కాబట్టి ఈ రొసెంటాలో మీకు మన శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు దొరుకుతాయన్నమాట. ఇది ఎలా తీసుకోవచ్చు అంటే, ఇది ఇలా చిన్న చిన్న సాచెట్ రూపంలో ఉంటుంది. ఈ సాచెట్‌ని ప్రతిరోజు నాలుక కింద ఎర్లీ మార్నింగ్ నిద్ర లెగ్గానే నాలుక కింద వేయడం ద్వారా ఇది మన సెలేవాతో కలిసి డైరెక్ట్‌గా సెల్‌కి అబ్జర్వ్ అయిపోతుందండి. సెల్యులర్ ఫుడ్ అంటామన్నమాట. ఇది ఎక్కడ సెల్స్ ఇన్‌బాలన్స్ అయ్యి ఉన్నాయో ఆ సెల్స్‌ని బ్యాలెన్స్ చేస్తూ కొత్త సెల్ క్రియేషన్‌లో సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇది మన శరీరంలో 200 రకాల డిసీజ్ రాకుండా మనల్ని ప్రివెన్షన్ చేయడంలో సపోర్ట్ చేస్తుంది. చూడండి, మనకి క్యాన్సర్ గానీ, బీపీ గానీ, డయాబెటిక్ గానీ ఇవేవి ఓవర్‌నైట్ రావండి. ఇవి బయటికి రావడానికి మన శరీరంలో చాలా సంవత్సరాలు గ్రౌండ్ వర్క్ జరుగుతుందన్నమాట. సెల్ డ్యామేజ్ అయ్యి ఒకరోజు క్యాన్సర్ బయటకొస్తుంది. ఇది తీసుకోవడం వల్ల ఇది రూట్స్‌లో క్రియేట్ అయినటువంటి ప్రాబ్లమ్‌ని రూట్స్‌లోనే క్లియర్ చేసేస్తదన్నమాట. కాబట్టి ఇప్పుడు నాకు ఏ సమస్య లేదు. రేపు రాదని గ్యారంటీ ఉందా? తెల్లారితో ఏమవుతుందో తెలీదు. కాబట్టి ప్రివెన్షన్‌లో దీన్ని మనం ప్రతి సంవత్సరం, ఒక సంవత్సర కాలంలో మేము చెప్పేది ఏంటంటే, ఒక సంవత్సర కాలంలో 3 బాక్సెస్, ఒక్కొక్క బాక్స్‌లో 15 ప్యాకెట్స్ ఉంటాయి. ఇలా చిన్న చిన్న సాచెట్స్ 15 ఉంటాయి. 3 బాక్సెస్ తీసుకుంటే 45 డేస్ మనకి వస్తుంది. ఒక ఇయర్ మొత్తంలో 45 డేస్ కంటిన్యూస్‌గా యూజ్ చేస్తే రిమైనింగ్ ఇయర్ అంతా మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎందుకంటే రూట్స్‌లో ఉన్న ప్రాబ్లమ్‌ని క్లియర్ చేస్తుంది. మేజర్ డిసీజ్ రాకుండా మన శరీరాన్ని ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. అలానే ఇది మెడిసిన్ కాదు, డ్రగ్ కాదు. ఇది ఒక ఫుడ్ సప్లిమెంట్. నెక్స్ట్ వచ్చేసి ఒబెసిటీకి సంబంధించింది. చూడండి, ఈరోజు మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల చాలామంది ఒక స్టేజ్‌లో ఒబేస్‌లోకి వెళ్ళిపోతున్నారండి. ప్రతి 10 మందిలో 9 మంది ఒబేస్‌లోకి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే, మనకి వర్క్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్స్ అన్నీ కూడా హెవీ ఫుడ్స్, అంటే ఎక్కువ క్యాలరీస్‌ని ప్రొడ్యూస్ చేస్తున్నాయన్నమాట. జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నాం. దీనివల్ల మనిషి ఒబేస్‌లోకి వెళ్ళిపోతున్నారు. అయితే ఒబేస్‌లోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ ఏంటి అంటే, వెయిట్ లాస్ మీద ఫోకస్ చేస్తున్నారండి. జనరల్‌గా ఒబేస్ అనేది ఎలా ఫార్మ్ అవుతుందంటే, ఫ్యాట్ వల్ల ఫార్మ్ అవుతుంది. కానీ 99% ఆఫ్ ద పీపుల్ వెయిట్ లాస్ మీద ఫోకస్ చేస్తున్నారు. థింక్ ఫ్యాట్ లాస్, నాట్ వెయిట్ లాస్. ఎందుకంటే ఫ్యాట్ అనేది
ఊజీగా ఉంటుంది, మన శరీరం లావుగా కనబడేలా చేస్తుంది. మజిల్ అనేది థిక్గా ఉంటుంది, మనం వెయిట్ ఉన్నప్పటికీ శరీరం ఫిట్గా ఉంటుంది అనమాట. కానీ ఈ వెయిట్ లాస్ ప్రాసెస్లో ఫ్యాట్ లాస్ అవ్వకుండా చాలామంది మజిల్ లాస్ అయిపోతూ ఉంటారు. అంటే ఈ మీల్ రీప్లేస్మెంట్ ప్రోగ్రామ్స్ అని ఫుడ్ మానేసి ఏవో ప్రొడక్ట్స్ మీద డిపెండ్ అవుతూ, లేదా హెవీగా వర్కౌట్స్ చేసేస్తూ, అంటే అవసరానికి మించిన వర్కౌట్స్ చేస్తూ మజిల్ లాస్ అయిపోతూ ఉంటారు. దీనివల్ల వాళ్ళు ఆ ప్రోగ్రామ్ చేసినన్ని రోజులు బాగానే ఉంటారు, ఎప్పుడైతే ఆపేస్తారో అగైన్ డబుల్ త్రిబుల్ రీబౌండ్ అవుతారనమాట. అందుకని మనం ఇక్కడ ఫ్యాట్ లాస్ మీద ఫోకస్ చేయాలి. అసలు ఫ్యాట్ ఎలా ఫామ్ అవుతుంది? మనం తీసుకునే ఆహారంలో ఎక్సెస్ క్యాలరీస్ అన్ని మన శరీరం ఫ్యాట్గా కన్వర్ట్ చేసుకొని స్టోర్ చేసుకుంటుంది ఫ్యూచర్ కోసం. అంటే మనం ఎప్పుడైనా ఆహారం తీసుకోకపోతే ఆ ఫ్యాట్ని మళ్ళీ ఎనర్జీ కింద యూజ్ చేసుకుంటుంది అనమాట. అయితే ఇందులో 2 రకాల ఫ్యాట్స్ ఉంటాయి, సబ్స్టీనస్ ఫ్యాట్, విజరల్ ఫ్యాట్. ఈ సబ్స్టీనస్ ఫ్యాట్ అనేది గుడ్ ఫ్యాట్ కింద చెప్తాం, బాడీ ఫ్యాట్. విజరల్ ఫ్యాట్ అనేది డేంజరస్ ఫ్యాట్ అండి. ఈ విజరల్ ఫ్యాట్ ఎలా ఫామ్ అవుతుందంటే, మనకి అవసరానికి మించిన ఫ్యాట్ స్టోర్ అవుతున్నప్పుడు మన బాడీ దాన్ని కంప్రెస్ చేసేసి వైట్ ఫ్యాట్ కింద, అంటే విజరల్ ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసి ఇంటర్నల్గా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ స్టోర్ చేసేస్తూ ఉంటుందన్నమాట. దీనివల్ల మన ఇంటర్నల్ ఆర్గాన్స్ చుట్టూ పేరుకుపోయి ఫ్యాటీ లివర్, ఫ్యాటీ హార్ట్, మన డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం కూడా ఫ్యాట్ ఫామ్ అయిపోవడం, ఇలాంటి హై కాంప్లికేషన్, బాడీలో ఇన్ఫ్లమేషన్ క్రియేట్ అవుతుందన్నమాట. మరి దీన్ని తగ్గించుకోవడానికి ప్రపంచంలో ఉన్న ఏకైక సొల్యూషన్ క్యాలరీ డైట్. ఎప్పుడైతే మనం క్యాలరీస్ని బ్యాలెన్స్డ్గా తీసుకుంటామో మనం విజరల్ ఫ్యాట్ని తగ్గించుకోగలుగుతాం. కానీ నవేడేస్ క్యాలిక్యులేటెడ్గా ఫుడ్ తినడం అనేది అంత ఈజీ కాదండి. ఎందుకంటే ప్రతి మనిషిలో క్రేవింగ్స్ ఉంటాయి, ఫుడ్ క్రేవింగ్స్. అంత ఈజీ కాదనమాట. ఒకవేళ స్టార్ట్ చేసిన మహా అయితే 10 రోజులు, నెల రోజులు సిన్సియర్గా చేస్తారు, తర్వాత మళ్ళీ నార్మల్గా వెళ్ళిపోతారనమాట. ఇక్కడ మన ఆ క్రేవింగ్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఫ్యాట్ లాస్ అవ్వడానికి మనకు ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది, అర్బనిజం. అర్బనిజం అనేది ఇవి ఒక క్యాండీస్ లాగా ఉంటాయి. ఇందులో 2 రకాల క్యాండీస్ ఉంటాయి, సన్స్ అండ్ మూన్స్. ఇలా మీరు చూడొచ్చు, 2 వెరైటీస్ ఆఫ్ క్యాండీస్ అనమాట, సన్స్ అండ్ మూన్స్. సన్స్ అనేది మనకు ఒక పర్సనల్ ట్రైనర్ లాగా సపోర్ట్ చేస్తుంది. లైక్ ఇందులో ఇటలీ మోరసెల్, గ్రీన్ టీ, గ్రీన్ కాఫీ బీన్, కిడ్నీ బీన్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. ఇది మన ప్రతిరోజు మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ నోట్లో పెట్టి చప్పరించడం ద్వారా ఇది మన స్టమక్లో ఒక ఫుల్నెస్ క్రియేట్ చేసి హంగర్ని రెడ్యూస్ చేస్తుందండి. అలాగే అపిటైట్ని సప్రెస్ చేస్తుంది, అంటే ఫుడ్ క్రేవింగ్స్ని తగ్గిస్తుంది. చాలా మందికి ఫుడ్ విషయంలో కంట్రోల్ ఉండదు, ఎంత పడితే అంత కడుపు నిండా తింటే కానీ తిన్న ఫీలింగ్ ఉండదు. కానీ ఇక్కడ ఆ క్రేవింగ్స్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. అలాగే ఫ్యాట్ అనేది మనకి ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతూ ఉంటుంది, విజరల్ ఫ్యాట్. సో దీనివల్ల ఈజీగా మనం స్లిమ్ అవుతాం, అంటే ఇంచ్ లాస్ అవుతాం. ఇక్కడ వెయిట్ లాస్ కాదు, ఇంచ్ లాస్ అవుతాం. దానికి కావాల్సిన మెటబాలిజం అనేది ఆటోమేటిక్గా మన శరీరం మెటబాలిజం బూస్టప్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ మూంజ్ వచ్చేసి నైట్ క్యాండీ. ఇది నైట్ డిన్నర్ తర్వాత తీసుకోవాలి. మనం ఏం చెప్తాం అంటే ఎర్లీగా డిన్నర్ ఫినిష్ చేసి 6, 7 మ్యాక్సిమం 8 లోపు డిన్నర్ ఫినిష్ చేసి ఈ మూంజ్ అనేది తీసుకుంటే ఒక 1 అవర్ చోబుల్కి వస్తుందన్నమాట. ఇందులో ఫ్రాన్స్ సెంట్రల్ ఫ్రూట్స్, ఫ్రూట్ ఎంజైమ్స్, మెలన్ ఎక్స్ట్రాక్ట్, విటమిన్ సి, పెరిలా కాంబినేషన్ ఉంటుంది. ఇది ఒక డీటాక్స్ స్పెషలిస్ట్గా పనిచేస్తుంది. అంటే మన శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలను మొత్తాన్ని కూడా క్లీన్ చేసి డీటాక్స్ చేస్తుంది అనమాట. ఒకవైపు మనకి ఫ్యాట్ అనేది ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది, ఆ వేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని డీటాక్స్ ద్వారా, మోషన్ ద్వారా బయటికి పంపించేస్తుంది అనమాట. ఇది వాడుతున్నప్పుడు సో మనకి ఏమైనా స్వెట్టింగ్ ఎక్కువ రావచ్చు, మోషన్ ఎక్కువ అవ్వచ్చు. అది మోషన్ కూడా గమ్మీగా అవుతుందండి. మనం ఈ క్యాండీ స్టార్ట్ చేసిన డే 1 ఆర్ డే 2 నుండే మీకు ఆ రిజల్ట్స్ అనేవి అర్థమవుతాయి. స్టమక్ అంతా మీకు బాగా ఆ వెయిట్ తగ్గిన, బరువు తగ్గినటువంటి ఫీలింగ్, తేలికైనటువంటి ఫీలింగ్ కలుగుతుంది అనమాట దీనివల్ల. సో ఈ రెండిటి కాంబినేషన్తో మనం ఈజీగా ఫ్యాట్ లాస్ అవ్వచ్చు, వెయిట్ లాస్ కాదు. ఎప్పుడైతే ఫ్యాట్ లాస్ అవుతామో మనకి ఆటోమేటిక్గా జస్ట్ సెకండ్ ఇంచ్ లాస్ అవుతాం అనమాట. అయితే చాలామంది అడిగే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, సార్ అన్ని ప్రొడక్ట్స్ లాగా ఇది కూడా వాడి ఆపేసిన తర్వాత లావ్ అవుతామా? సో అలాంటి ప్రాబ్లం ఉండదండి. ఎందుకంటే ఇది ఒక టెక్నాలజీ బేస్లో పనిచేస్తుంది. దాన్ని సినట్రాల్ టెక్నాలజీ అంటాం, ఫ్యాట్ షెడ్డింగ్ టెక్నాలజీ. మనం ఫ్యాట్ లాస్ అయిన తర్వాత ఫ్యాట్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి షింక్ అయిపోతాయి అన్నమాట. దానివల్ల మళ్ళీ ఫ్యాట్ స్టోర్ చేసుకోవడానికి బాడీకి టైం పడుతుంది, ఆ కెపాసిటీ ఉండదు.
అందుకని మనం స్లిమ్ అయిన తర్వాత మెయింటైన్ అవ్వచ్చు అనమాట. మళ్ళీ అంత త్వరగా ఇది ఆపేసి నెలకో, 2 నెలలకో, 3 నెలలకో, 6 నెలలకో ఆ రీబౌండ్ అనేది రాదు. అంటే మళ్ళీ వెయిట్ అనేది గెయిన్ అవ్వం, మళ్ళీ లావుగా అవ్వం. అండ్ నెక్స్ట్ థర్డ్ ప్రొడక్ట్ స్ట్రెస్కి సంబంధించింది. అంటే చూడండి, ఈరోజు స్ట్రెస్ అనేది అందరిలో ఉంది, బట్ లేడీస్లో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. దీన్నే లేడీస్లో మూడ్ స్వింగ్స్గా చెప్తామన్నమాట. సో ఎందుకు మూడ్ స్వింగ్స్ వస్తూ ఉంటాయంటే లేడీస్కి హార్మోన్ షిఫ్ట్ ఎక్కువ ఉంటుంది. ఒక గర్ల్ మెచ్యూరిటీ అయిన దగ్గర నుంచి వాళ్ళకి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ హార్మోన్ కరెక్ట్గా ప్రొడ్యూస్ అయింది అనుకోండి, వాళ్ళ ఎండోక్రైన్ సిస్టమ్ మొత్తం కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇన్ కేస్ ఈస్ట్రోజన్ ఇన్బ్యాలెన్స్ అయిందనుకోండి, హార్మోన్స్ అన్ని ఇన్బ్యాలెన్స్ అవుతాయి. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయితే లేడీస్లో వచ్చే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? యూట్రస్ ప్రాబ్లమ్స్ లైక్ పీరియడ్స్ రెగ్యులర్గా అవ్వకపోవడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీరియడ్ పెయిన్స్, హెవీ బ్లీడింగ్, లో బ్లీడింగ్, వైట్ డిశ్చార్జ్ లాంటి కాంప్లికేషన్స్. ఓవరీ ప్రాబ్లమ్స్ అంటే ఓవరీలో ఎగ్ క్వాలిటీ ప్రొడ్యూస్ అవ్వకపోవడం, దీనివల్ల పీసీఓడి, పిఓఎస్ కాంప్లికేషన్స్, బ్రెస్ట్ గ్రోత్ లేకపోవడం, అయితే స్మాల్గా ఉండడం లేదా సాగ్ అయిపోవడం, చాలామంది మదర్స్కి ఫీడింగ్ అవ్వకపోవడం, హార్ట్ ప్రాబ్లమ్స్, స్కిన్ డల్ అయిపోవడం, బోన్ స్ట్రెంత్ లేకపోవడం, రివల్ ఫంక్షన్ దెబ్బతినడం, ముఖ్యంగా మూడ్ స్వింగ్స్, ఇలా చాలా రకాల కాంప్లికేషన్స్ మీద ఇది ఎఫెక్ట్ చూపిస్తుందండి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేది. కానీ ఇక్కడ గర్ల్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం కోసం మాత్రమే వెళ్తారు, దాని రూట్ కాజ్ తెలుసుకునే ప్రయత్నం చేయరు. కానీ ఇక్కడ రూట్ కాజ్లో మనకి రూట్స్ నుంచి రిపేర్ చేయడానికి లిఫ్ట్ మ్యాక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. లిఫ్ట్ మ్యాక్స్ అనేది ఇది స్పెషల్లీ లేడీస్ కోసం తయారు చేసింది. ఇందులో ఈస్ట్రోజన్ 100 ఉంటుంది, హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఈస్ట్రోజన్ బ్యాలెన్స్ చేయడానికి. సాఫ్రాన్ ఎక్స్ట్రాక్ట్, రెడ్ అల్గీ, సాయ్ ఐఫ్లైనస్ లాంటి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇది లేడీస్లో స్కిన్ ఎలాస్టిసిటీని పెంచుతుంది, హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది, మాయిశ్చర్ని క్రియేట్ చేస్తుంది. చాలామంది చూడండి, మ్యారీడ్ ఉమెన్స్ వాళ్ళకి వర్జినా డ్రైనెస్ వల్ల హస్బెండ్తో వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేయలేరు, ఫిజికల్ ఇంటరాక్షన్ సరిగ్గా ఉండదు. దీనివల్ల చాలా రిలేషన్స్ బ్రేక్ అవుతున్నాయి అన్నమాట. ఆ మాయిశ్చర్ని క్రియేట్ చేస్తుంది. సో టిష్యూ డెవలప్మెంట్కి, బ్లడ్ సర్క్యులేషన్కి, బోన్ స్ట్రెంత్కి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్గా లేడీస్లో తల వెంట్రుక నుంచి అరికాళ్ళ వరకు లేడీస్ యొక్క బ్యూటీ అండ్ హెల్త్లో బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ లేడీస్లో ఎలా అయితే ఈస్ట్రోజన్ ఉంటుందో మగవాళ్ళలో టెస్టోస్టెరాన్. ఈ టెస్టోస్టెరాన్ తగ్గినప్పుడు మగవాళ్ళలో సెక్సువల్ ఆర్గాన్స్ వీక్ అయిపోతూ ఉంటాయి అనమాట. అంటే ఎరెక్షన్లో ప్రాబ్లం ఉంటుంది, ప్రీ ఎజాక్యులేషన్, ఎక్కువ టైం పార్ట్నర్తో స్పెండ్ చేయలేకపోవడం, స్పెరమ్ కౌంట్ లేకపోవడం, స్పెరమ్ క్వాలిటీ లేకపోవడం, దీనివల్ల మగవారిలో కూడా పిల్లలు పుట్టినటువంటి సమస్యలు ఉన్నాయి. వీటన్నిటికీ సొల్యూషన్ ట్రిపుల్ రూట్ కాఫీ. ఇది ఒక ఇన్స్టెంట్ కాఫీ అనమాట. జస్ట్ ఒక కప్లో ఈ పౌడర్ వేసేసి హాట్ వాటర్ మిక్స్ చేస్తే చాలు, ఇన్స్టెంట్గా కాఫీ రెడీ అయిపోతుంది. దీనికి మిల్క్ అవసరం లేదు, షుగర్ అవసరం లేదు. ఇందులో అరబికా కాఫీ బీన్స్, జిన్సింగ్ ఎక్స్ట్రాక్ట్, మాకా ఎక్స్ట్రాక్ట్, అశ్వగంధ రూట్ ఎక్స్ట్రాక్ట్, తొంగతల్లి ఎక్స్ట్రాక్ట్, ఈ నాలుగు దేశాలకు సంబంధించిన ప్రత్యేకమైనటువంటి ప్లాంట్స్. వీటి గురించి పూర్తిగా మీరు మళ్ళీ ట్రైనింగ్ సెక్షన్స్లో తెలుసుకోవచ్చు. ఓవరాల్గా ఈ కాఫీ ఏం చేస్తుందంటే మన మగవాళ్ళ శరీరంలో టెస్టోస్టెరాన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ ఇంప్రూవ్ అయిందో ఆటోమేటిక్గా మగవారిలో హార్మోన్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. సో దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటే ఆటోమేటిక్గా హార్ట్ స్ట్రోక్స్ తగ్గుతాయి. అంతేకాదు ఎరెక్షన్ ప్రాబ్లం ఉండదు, న్యాచురల్గా ఎరెక్షన్ స్టార్ట్ అవుతుంది. సో చాలామంది ఈ ఒక్క కాంప్లికేషన్ మీదే వయాగ్రా మీద డిపెండ్ అవుతూ ఉంటారు. సో అలా ఇక్కడ అవసరం లేదు. ఒక కప్ ఆఫ్ కాఫీ మీకు ఒక 3-4 డేస్ నుంచి 1 వీక్ ఎనర్జీ సస్టైన్ ఎలా చేస్తుంది అనమాట. సచ్ ఎ వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. మగవాళ్ళకి ఇది ఒక గిఫ్ట్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఏజ్ గార్డ్, ఇది ఒక ఇమ్యూనిటీ డ్రింక్. మన ఇమ్యూనిటీ పవర్ని పెంచడంలో ఇది సపోర్ట్ చేస్తుంది. రోగ నిరోధక శక్తి అంటాం. చూడండి, ఇప్పుడు వరకు కింద మన రొసంటా ఏం మాట్లాడుకున్నాం, మన ఇన్సైడ్ డిసీజ్ ఎలా ఫామ్ అవుతున్నాయో మనం తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు బయట బ్యాక్టీరియా నుంచి, వైరస్ నుంచి, ఫంగస్ నుంచి మన శరీరం తట్టుకొని నిలబడేలాగా మన యొక్క ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఇందులో ట్రిపుల్ స్టెమ్ సెల్ ఫార్ములా ఉంటుంది. కాక్టస్ స్టెమ్ సెల్, పైన్ బాక్ స్టెమ్ సెల్, సి బక్త్రాన్ స్టెమ్ సెల్స్ ఇందులో యాడ్ అయి ఉన్నాయి అనమాట. ఇంకా బ్లాక్ ఎల్డర్బెల్లి, టైగర్ మిల్క్ మష్రూమ్, వీటి వల్ల రోగనిరోధక శక్తి బాగా ఇంప్రూవ్ అవుతుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి 5 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇది ఈ పౌడర్ గ్లాస్ ఆఫ్ వాటర్లో మిక్స్ చేస్తే ఒక రస్న లైక్ డ్రింక్ లాగా రెడీ అవుతుంది. దాన్ని డైరెక్ట్గా డ్రింక్ చేయొచ్చు అనమాట. ఎస్పెషల్లీ డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఇది రెగ్యులర్గా తీసుకుంటే, ఆఫ్టర్ మీల్ ప్రతిరోజు తీసుకుంటే ఇది
వాళ్ళలో షుగర్ క్రేవింగ్స్ని కంట్రోల్ చేస్తుంది. డయాబెటిక్లో ఉన్న వాళ్ళు తీపి తినకూడదు, తినాలనే కోరిక వల్ల వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక తినేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ ఇందులో ఉన్న జిమ్నిమా వల్ల ఆ షుగర్ సెన్సేషన్ అనేది తగ్గిపోతుంది అనమాట, స్వీట్ క్రేవింగ్స్ తగ్గుతాయి. నెక్స్ట్ వైట్ మల్బరీ లీఫ్ ఏం చేస్తుంది అంటే గ్లూకోజ్ని కంట్రోల్ చేస్తుంది, బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట, బ్లడ్ థిక్నెస్ని తగ్గిస్తుంది, అంటే బ్యాలెన్స్ చేస్తుంది కరెక్ట్గా. బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరిగితే ఏంటంటే బ్లడ్ థిక్గా అయిపోతూ ఉంటుంది అనమాట, ఆ థిక్నెస్ని కంట్రోల్ చేస్తుంది. దీన్ని వాడేటప్పుడు హెచ్బిఏవన్సీలో మంచి డిఫరెన్స్ వస్తుంది. డయాబెటిక్ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఇది మీరు ట్రయల్ వేయచ్చు. సో చాలా మంచి చేంజెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కొలాజిన్, లాస్ట్ ప్రోడక్ట్. కొలాజిన్ అనేది ఒక బ్యూటీకి సంబంధించిన ప్రోడక్ట్. ఇది జనరల్గా కొలాజిన్ అనే ఒక ప్రోటీన్ బాడీలో న్యాచురల్గా తయారవుతుంది. సో ఎవరికైతే కొలాజిన్ బాగుంటుందో వాళ్ళు చాలా యంగ్గా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. కొలాజిన్ ఎవరికైతే త్వరగా తగ్గిపోతుందో వాళ్ళకి త్వరగా హెయిర్ డ్యామేజ్ అయిపోయి బట్టతలు వచ్చేయడం, నెక్స్ట్ స్కిన్ మొత్తం రింకిల్స్ వచ్చేసి అంటే త్వరగా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోవడం, చిన్న ఏజ్లోనే ఎక్కువ ఏజ్లా కనపడడం, జాయింట్స్లో కార్టిలేజ్ అరిగిపోవడం, అలా ఎక్కువ స్ట్రెస్కి గురవ్వడం, నిద్ర సరిగ్గా పట్టకపోవడం, ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో కొలాజిన్ని మనము మన డైనాన్స్ కొలాజిన్ ద్వారా బ్యాలెన్స్ చేసుకోగలిగితే, ఇది ఒక నేచర్ నుంచి కలెక్ట్ చేసిన ఒక వండర్ఫుల్ కొలాజిన్ ప్రోటీన్ అని చెప్పొచ్చు. ఒక మంచి ఫార్ములా ఇది. ఫర్దర్ ట్రైనింగ్స్లో మీరు దీని గురించి తెలుసుకోవచ్చు. దీన్ని ప్రతిరోజు పడుకునే ముందు ఈ కొలాజిన్ తీసుకోవడం ద్వారా, కొలాజిన్ అనేది ఇలా ఉంటుందన్నమాట, ప్యాకెట్ పాల పౌడర్ లాగా ఉంటుంది, చాలా టేస్టీ ఉంటుంది. ఇది ప్రతిరోజు ఒక సాచెట్ తీసుకోవడం ద్వారా ముందు స్లీపింగ్ బ్యాలెన్స్ అవుతుందండి, మంచి డీప్ స్లీప్ వస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం డీప్ స్లీప్ చేస్తామో మన ఆర్గాన్స్ రిలాక్స్ అవుతాయి, డైజెషన్ కూడా ప్రాపర్గా వర్క్ చేస్తుంది, రిఫ్రెష్ అవుతుంది మొత్తం అంతా కూడా. సో అలాగే మన స్కిన్లో రింకిల్స్ తగ్గించి స్కిన్ టోన్ ఇంప్రూవ్ చేస్తుంది, హెయిర్ గ్రోత్కి, నెయిల్స్ గ్రోత్కి, అలాగే మన స్కిన్ యొక్క గ్లోకి బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. జాయింట్ ఫ్లెక్సిబిలిటీ అంటే జాయింట్స్లో ఉన్నటువంటి కార్టిలేజ్ ఉంటుంది చూసారు, ఆ కార్టిలేజ్ ఇంప్రూవ్మెంట్కి పనిచేస్తుంది. చాలామంది జాయింట్స్లో గుజ్జరిగిపోయి ఆపరేషన్కి వెళ్ళి లైఫ్ని పాడు చేసుకుంటున్నారు, కానీ కొలాజన్ రెగ్యులర్గా తీసుకుంటే ఆ గుజ్జు ఫామ్ అవుతుందండి. ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. ఇవి టోటల్ ప్రొడక్ట్స్. అండ్ చాలా రిజల్ట్స్ ఉన్నాయి ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేసిన వాళ్ళలో. జస్ట్ నా రిజల్ట్స్ నేను మీకు చూపిస్తున్నాను. మై సెల్ఫ్ తాడి శివ, నేను మీకు ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. ఇది నా బిఫోర్ పిక్ అండి. నేను కూడా ఇలా ఫ్యాటీగా ఉన్నప్పుడు నా ఫ్రెండ్ శంకర్రావు గారని మా గురువు గారి ద్వారా నాకు ఈ అర్బనిజం తెలిసింది. సో నేను పొట్ట తగ్గించుకోవడం కోసం ఈ చాక్లెట్స్ వాడి పొట్ట తగ్గడమే కాదు, ఈరోజు మంచి స్మార్ట్గా యంగ్గా నేను నా వయసును తగ్గించుకోగలుగుతున్నాను అనమాట త్రూ దీస్ ప్రొడక్ట్స్. నేనే కాదు, మా ఫ్యామిలీ, ఈవెన్ నా వైఫ్ కూడా సో ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నారు. మేమిద్దరం కూడా ఇప్పుడు వయసులో చాలా వెనక్కి వచ్చామండి, చాలా యంగ్గా కనిపిస్తున్నాం అందరికీ కూడా. ఈవెన్ నా మ్యారేజ్ అయ్యి కూడా 14 years అయింది, నవ్ మై ఏజ్ 40. కానీ ఇక్కడ మీరు చూడండి ఎంత డిఫరెన్స్ ఉందనేది. సచ్ వండర్ఫుల్ ప్రొడక్ట్స్ అనమాట. ఇవన్నీ కూడా మెడిసిన్స్ కాదండి, ప్యూర్లీ ఫుడ్ సప్లిమెంట్స్. సో నేను ఫస్ట్ ప్రోడక్ట్ యూజ్ చేసి నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ బిజినెస్ చేద్దామని డిసైడ్ చేసుకొని దీని గురించి పూర్తిగా తెలుసుకుందామని మలేషియా వెళ్ళానండి. మలేషియా వెళ్ళి మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్కి, అసలు కంపెనీ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఎక్కడుందని చూద్దామని వెళ్ళి మ్యానుఫ్యాక్చర్ యూనిట్ విజిట్ చేశాను, డైనాన్స్ ఆఫీస్ విజిట్ చేశాను, మేనేజ్మెంట్, కంపెనీ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో CEO వీళ్ళందరినీ కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇండియాలో ఏ విధంగా దీన్ని డెవలప్ చేస్తారో అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకుని వచ్చిన తర్వాత నాకు తెలిసిన కొంతమంది స్నేహితులకి దీని గురించి చెప్పడం స్టార్ట్ అయ్యాను అనమాట. అలా స్టార్ట్ చేసిన నాకు నా ఈ 10 months జర్నీలో 33 lakhs ఇన్కమ్ నేను తీసుకున్నానండి. ఇప్పుడు ప్రతి నెల నాకు ఆల్మోస్ట్ 5 lakhs ప్లస్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మరి నెలకు 5 లక్షల రూపాయలు సంపాదించాలంటే ఎన్ని డిగ్రీలు ఉండాలి, ఏ జాబ్ చేస్తే వస్తుంది? సరే జాబ్లో రాదు అనుకుంటే ఏ వ్యాపారం చేస్తే నెలకు 5 లక్షలు వస్తుంది, ఎంత పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తే వస్తుంది? అది కూడా పెట్టుబడి పెడతాను, బట్ గ్యారంటీ ఏంటి? సో నో గ్యారంటీ, ఎందుకంటే వితౌట్ రిస్క్ నో బిజినెస్. కానీ ఇది ఒక ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ బిజినెస్ ఆపర్చునిటీ. ఇక్కడ పెట్టుబడి లేదు, మనం ఎక్కడ నష్టపోం. జస్ట్ మన టైం అండ్ మన ఎఫర్ట్ని ఇక్కడ మనం స్పెండ్ చేయగలిగితే
మంచి ఇన్కమ్ పొటెన్షియల్ ఉందన్నమాట. సో ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది అనేది మీరు నెక్స్ట్ సెక్షన్లో తెలుసుకుంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఓవర్ టు సునీల్ సార్. సునీల్ సార్, ఓకే. మీకు నెక్స్ట్ సెషన్ కంటిన్యూ చేయడానికి మన మధ్యలో రెంటల గోపి గారు అని ఉన్నారు. సో ఒకసారి ఆయన మనం వెల్కమ్ చేద్దాం. ఆయన వెల్కమ్ చేసే ముందు జస్ట్ ఆయన గురించి నేను చిన్న ఇంట్రడక్షన్ ఇస్తానండి. సో తను యాక్చువల్లీ నా ఫ్రెండ్. ఈ బిజినెస్ గురించి నేను స్టార్టింగ్లో చెప్పినప్పుడు తను కూడా ఫస్ట్ ట్రస్ట్ చేయలేదు. బట్ తర్వాత ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేసి తనలో వచ్చిన రిజల్ట్స్ ఈరోజు తను మంత్లీ 3 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకునేలా చేస్తుందన్నమాట. యూ కెన్ సీ హియర్ ఆయన బిఫోర్ ఎలా ఉన్నారు, ప్రెసెంట్ ఎలా ఉన్నారు. సో ఇప్పుడు ఆయన మీకు లైవ్లోకి వస్తారు, నెక్స్ట్ సెక్షన్ తీసుకుంటారు. ఐ ఇన్వైట్ ఆన్ జూమ్ స్క్రీన్ మిస్టర్ రెంటల్ గోపి సార్, ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఆపర్చునిటీ సార్. నా స్క్రీన్ షేర్ చేస్తాను. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు గోపి రెంటాల, మాది విజయవాడే. ఈరోజు డైనస్ గ్లోబల్ కంపెనీలో నేను బిజినెస్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 6 months కంప్లీట్ అయిపోయింది. ఇది ప్రజెంట్ 7th monthలో ఉన్నాను. ఈ కంపెనీ నుంచి నేను ఏం తీసుకున్నాను, ఎలాంటి ఇన్కమ్ తీసుకున్నాను అనేది పక్కన పెడితే, ఈరోజు ఈ కంపెనీ ద్వారాగా నేను ఫస్ట్ మంచి హెల్త్ తీసుకున్నానండి. మరి మీకు సార్ ఆల్రెడీ చెప్పారు, నా టెస్ట్ మనీ కూడా. ఈరోజు ఈ కంపెనీలో నేను ఇన్వాల్వ్ అయింది మెయిన్ ఏంటంటే ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్స్ నేను తీసుకున్న తర్వాత ఎప్పుడైతే నాకు రిజల్ట్ వచ్చిందో అప్పుడు మాత్రమే నేను బిజినెస్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఈ బిజినెస్ ప్లాన్ కూడా లాస్ట్ జూన్లో నాకు ప్లాన్ చెప్పారు. ప్లాన్ చెప్పినప్పుడు నేను కూడా జస్ట్ ఒక ప్రోడక్ట్ కస్టమర్ లాగా యూజ్ చేసి దాని తర్వాత బిజినెస్ స్టార్ట్ చేశాను. సో బిజినెస్ అంటే ఏంటి, అసలు ఈ బిజినెస్ ద్వారా మనం ఎలాంటి ఇన్కమ్ తీసుకోవచ్చు అంటే, ఇది కంప్లీట్గా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అంటే ఒక కంపెనీ దగ్గర నుంచి ప్రొడక్ట్ మనకు రావాలి అంటే డైరెక్ట్గా కంపెనీ నుంచి కస్టమర్కి మాత్రమే డైరెక్ట్గా వస్తుంది. కానీ ఇక్కడ మనకి 2 రకాల ఇన్కమ్ అనేది మనం చూస్తున్నాము. ఏంటి అంటే ట్రెడిషనల్ డిస్ట్రిబ్యూషన్, అంటే బయట మార్కెట్లో మనం ఏవైతే వస్తువులు తీసుకుంటామో వాటిని ట్రెడిషనల్ మార్కెట్ అంటారు. దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. కానీ ట్రెడిషనల్ డిస్ట్రిబ్యూషన్లో ఏదన్నా సరే ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ కాస్ట్ 100 రూపీస్ అయితే అది డైరెక్ట్గా మన దగ్గర వచ్చినప్పటికీ 1000 రూపీస్ అవుతుంది. ఎందుకు అంటే ఆ ప్రోడక్ట్ అనేది డైరెక్ట్గా మనకు రాదు. కాబట్టి ఏం జరుగుతుంది, నేషనల్ డిస్ట్రిబ్యూటరు, స్టేట్ డిస్ట్రిబ్యూటరు, హోల్సేలరు, రిటైలరు, అడ్వర్టైజింగ్, కస్టమర్. సో ఇక్కడ ఏదైతే అమౌంట్ ఉందో ఈ అమౌంట్ అనేది 100% ఈ 4 వ్యక్తులు తీసుకొని ఈ ప్రోడక్ట్ మనకి డైరెక్ట్గా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. కానీ డైరెక్ట్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్లో ఏం జరుగుతుంది అంటే కస్టమర్కి కంపెనీ డైరెక్ట్గా ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ ఏదైతే ఉందో 1000 రూపీస్, సేమ్ ఇక్కడ కూడా ఇదే 1000 రూపీస్ అవుతుంది. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఏదైతే ఉందో 30 రూపీస్ కంపెనీ తీసుకుంటుంది. రిమైనింగ్ 70% ఏదైతే ఉందో ఈ 70%ని కంపెనీ డైరెక్ట్గా నెట్వర్క్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో డిస్ట్రిబ్యూట్ చేసే ప్రమేయంలో ఈ కంపెనీ మనకి ఎలాంటి ఇన్కమ్ ఇస్తుంది అనేది ఒకసారి మనం చూస్తే, ఇప్పటివరకు మీకు ఏవైతే ప్రొడక్ట్స్ చెప్పారో ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 6 types ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ ఏదో ఒక ప్రొడక్ట్ మనం పర్చేస్ చేస్తే దీని మీద నుంచి మనం ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ కంపెనీలో ఉన్న 6 రకాల ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 15 days కోర్స్. ఫర్ సపోజ్ రొసంటా ఉంది, రొసంటాలో 15 sachets వస్తాయి, 15 days కోర్స్. ఏజ్ గార్డ్, లిఫ్ట్ మ్యాక్స్, ట్రిపుల్ వుడ్ కాఫీ, అర్బనిజం, ఏదైనా సరే 15 days కోర్స్ అనుకోండి. ఇక్కడ ఏ ప్రొడక్ట్ మనం తీసుకున్న తర్వాత మనం ఈ కంపెనీలో 8 రకాల ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇందులో ఫస్ట్ ఇన్కమ్ డైరెక్ట్ స్పాన్సర్ బోనస్. అంటే మనం ఎవరినైతే స్పాన్సర్ చేస్తామో ఆ స్పాన్సర్ చేసే వ్యక్తి నుంచి డైరెక్ట్గా స్పాన్సర్ కమిషన్ మనకి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా అప్గ్రేడ్ బోనస్, కీన్ బోనస్, పేరింగ్ బోనస్, ర్యాంక్ ఇన్సెంటివ్, మ్యాచింగ్ బోనస్, సెల్ఫ్ రీపర్చేస్ ప్రాఫిట్, యూనిలెవెల్ ఇన్కమ్. ఈ 8 రకాల ఇన్కమ్లో మనం తీసుకోవాలంటే ఇందులో ఏదో ఒక ప్రోడక్ట్ మనం పర్చేస్ చేసి ఉండాలి. ఫర్ సపోజ్ ఈ కంపెనీలో 4 రకాల ప్యాకేజీలు ఉన్నాయండి. ప్యాకేజ్ అంటే ఏంటి అంటే మనం ఏవైతే ప్రోడక్ట్ తీసుకుంటామో దాన్ని ఒక ప్యాకేజ్గా కన్సిడర్ చేస్తుంది. ఫర్ సపోజ్ బేసిక్ అంటే ఎనీ వన్ ప్రోడక్ట్, ఏదన్నా ఒక ప్రోడక్ట్ మనం తీసుకొని ఇన్వాల్వ్ అయ్యామనుకోండి దాని కాస్ట్ ఎంత అంటే 4840 రూపాయలు. ఇక్కడ మనకి ప్రొడక్ట్స్ ఎన్ని ప్రొడక్ట్స్ వస్తాయంటే సింగిల్ ప్రొడక్ట్ ఏదైనా సరే ఒక బాక్స్ మనం తీసుకుంటాము. ఇక్కడ ఎప్పుడైతే మనం బిజినెస్ చేస్తామో, బిజినెస్ అంటే
మనం ఎప్పుడైతే 10 మందికి ప్రమోట్ చేస్తూ ఈ కంపెనీలో ప్రొడక్ట్ గురించి మనం ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు మనం బేసిక్లో ఉంటే ఇక్కడ పర్ డేకి మనకి మ్యాచింగ్ ఇన్కమ్ అనేది 5,000 సీలింగ్ అండి. అదే మంత్లీ ఇన్కమ్ 1,51,000 రూపీస్. అదే మనం ప్రీమియం అంటే ఎనీ 3 ప్రొడక్ట్స్, స్పెసిఫిక్గా ఈ ప్రోడక్ట్ తీసుకొని రూల్ అయితే లేదు. మనకి ఏ ప్రోడక్ట్ అయితే కావాలో ఆ ప్రొడక్ట్స్ 3 ప్రొడక్ట్స్ కలిపి తీసుకున్నాం అనుకోండి, 3 బాక్సులు 14,520 రూపాయలు అవుతుంది. ఎన్ని 3 బాక్సెస్ తీసుకుంటాము, పర్ డేకి 23,000 వరకు సీలింగ్ ఇన్కమ్, పర్ మంత్కి పేరింగ్ ఇన్కమ్ అనేది 6,91,200 రూపీస్. అదే ఎలైట్ ప్యాకేజ్ అంటే కపుల్ ప్యాకేజ్. ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి, వాళ్ళు హ్యాపీగా ఒక 12 ప్రొడక్ట్స్ తీసుకొని ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఇక్కడ ప్యాకేజ్ కాస్ట్ వచ్చేటప్పటికి 58,000 రూపీస్ అవుతుంది. డైలీ పేరింగ్ ఇన్కమ్ అనేది 65,000, మంత్లీ ఇన్కమ్ 19 lakhs వరకు తీసుకోవడానికి అవకాశం ఉంది. అదే దీన్ని ఫ్రాంచైజ్ ప్యాకేజ్ అంటారు, ప్లాటినం ప్యాకేజ్, దీన్నే బిజినెస్ ప్యాకేజ్ అని కూడా అనొచ్చు. వన్స్ ఒక్కసారి మనం డైరెక్ట్గా ప్లాటినం తీసుకున్నాం అనుకోండి, 96,800 రూపీస్ అవుతుంది. 20+2, ఈ 2 అనేది ఏంటి అంటే మనం డైరెక్ట్గా ప్లాటినంలో ఇన్వాల్వ్ అయితే ఈ 2 ప్రొడక్ట్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. 20+2 అంటే 22 ప్రొడక్ట్స్ ఇస్తుంది. డైలీ పేరింగ్ ఇన్కమ్ అనేది అన్లిమిటెడ్, మంత్లీ ఇన్కమ్ కూడా అన్లిమిటెడ్. అంటే ఇక్కడ కండిషన్ అనేది లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏ ప్యాకేజ్లోనో ఇన్వాల్వ్ అవ్వచ్చు, కానీ మనం ఎవరినైతే స్పాన్సర్ చేస్తున్నామో, అంటే మనం ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత మనం ఎవరైతే ఇంట్రడ్యూస్ చేస్తామో వాళ్ళు ఏ ప్యాకేజ్ అయితే తీసుకుంటారో, ఏ ప్రోడక్ట్ అయితే తీసుకుంటారో దాని మీద నుంచే కంపెనీ మనకు కమిషన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఫర్ సపోజ్ మీకు తెలిసిన వ్యక్తి, అంటే మీరు ఏదో ఒక ప్యాకేజ్లో ఇన్వాల్వ్ అయ్యి మీకు తెలిసిన వ్యక్తిని ఒక బేసిక్ అంటే ఒక బాక్స్ తీసుకునే వ్యక్తిని ఇన్వాల్వ్ చేశారనుకోండి, ఒక బేసిక్ తీసుకునే వ్యక్తిని ఇన్వాల్వ్ చేస్తే ఇతని మీద నుంచి కంపెనీ మనకి ఎలా కమిషన్ ఇస్తుందంటే పీవీ రూపంలో ఇస్తుంది. పీవీస్ అంటే ఏంటి అంటే పర్చేస్ వాల్యూమ్స్. ఫర్ సపోజ్ మనం ఒక బేసిక్ని స్పాన్సర్ చేసాం, బేసిక్ని స్పాన్సర్ చేసినప్పుడు 24 పీవీ వస్తుంది. 24 ఇంటూ ఒక పీవీ వాల్యూ ఎంత అంటే 100 రూపీస్. 24 ఇంటూ 100 రూపీస్ అంటే 2,400. ఈ 2,400 రూపీస్ నుంచి కంపెనీ మనకి కమిషన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఫర్ సపోజ్ మనం ఒక ప్రీమియం మెంబర్ని స్పాన్సర్ చేసాం, అంటే మనం 3 బాక్సులు తీసుకున్న వ్యక్తిని స్పాన్సర్ చేసాం అనుకోండి, ఇతని మీద నుంచి మనకి 72 పీవీ ఇస్తుంది. 72 ఇంటూ 100 రూపీస్ అంటే 7,200. ఈ 7,200 మీద నుంచి కంపెనీ మనకి కమిషన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. లేదు మనం ఎలైట్ తీసుకున్న వ్యక్తిని స్పాన్సర్ చేసాం, ఎలైట్ అంటే 288 పీవీ, 28,800 రూపీస్ నుంచి కమిషన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. లేదు మనం ఒక ప్లాటినం మెంబర్ స్పాన్సర్ చేసాం, ప్లాటినం అంటే 480 పీవీ, 480 ఇంటూ 100 రూపీస్ అంటే 48,000 మీద నుంచి కంపెనీ మనకి కమిషన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అంటే మనం ఏ ప్యాకేజ్ ఉన్నా పర్లేదు, కానీ ఎవరినైతే మనం స్పాన్సర్ చేస్తామో స్పాన్సర్ చేసే వ్యక్తి నుంచి కంపెనీ మనకి పీవీ రూపంలో కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ సపోజ్ ఇందులో ఫస్ట్ ఇంకా మనకి డైరెక్ట్ స్పాన్సర్ బోనస్. మనం బేసిక్లో ఉన్నాం, అంటే మనం ఒక బాక్స్ తీసుకుని ఇన్వాల్వ్ అయ్యాం. మనం ఒక బాక్స్ తీసుకుని ఇన్వాల్వ్ అయ్యి ఒక బేసిక్ తీసుకుని, అంటే మనం ఎవరినైతే ఫర్ సపోజ్ మనం ఒక బాక్స్ తీసుకునే వ్యక్తిని స్పాన్సర్ చేస్తాం, ఇతని మీద నుంచి మనకి స్పాన్సర్ కమిషన్ 25% కమిషన్ వస్తుంది. అంటే 600 రూపీస్ స్పాన్సర్ కమిషన్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అది మనం బేసిక్లో ఉండి ప్రీమియంని స్పాన్సర్ చేసాం, 25% కమిషన్ అంటే 1,800 రూపీస్ స్పాన్సర్ కమిషన్ ఇస్తుంది. మనం బేసిక్లో ఉండి ఎలైట్ని స్పాన్సర్ చేసాం, 30% కమిషన్, 8,640 రూపీస్ కమిషన్ మనకు వస్తుంది. మనం బేసిక్లో ఉండి ప్లాటినంని స్పాన్సర్ చేసాం, 30% కమిషన్ వస్తుంది, 14,400 రూపీస్ స్పాన్సర్ కమిషన్ ఇస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏ ప్యాకేజ్లోనో ఉండొచ్చు, కానీ ఏ ప్యాకేజ్లోనో స్పాన్సర్ చేయొచ్చు. తక్కువ ప్యాకేజ్లో ఉండి ఎక్కువ ప్యాకేజ్ స్పాన్సర్ చేయకూడదు అన్న కండిషన్ లేదు. మనం ఎక్కువ ప్యాకేజ్లో ఉండి తక్కువ ప్యాకేజ్లో ఉన్న వ్యక్తిని స్పాన్సర్ చేయాలనే కండిషన్ కూడా లేదు. ఏ ప్యాకేజ్లో ఉండొచ్చు, మనం ఏ ప్యాకేజ్లోనో స్పాన్సర్ చేయొచ్చు. కానీ మనం ఏ ప్యాకేజ్లో అయితే ఉంటామో ఆ ప్యాకేజ్కి తగ్గట్టుగానే మనకి కమిషన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం బేసిక్ కాకుండా ఒక ప్రీమియంలో ఇన్వాల్వ్ అయ్యాం, అంటే ఒక 3 బాక్సులు తీసుకొని మనం ఈ కంపెనీలో ఇన్వాల్వ్ అయ్యామండి. మనం ప్రీమియంలో ఉండి ఒక బేసిక్ని స్పాన్సర్ చేస్తే 30% కమిషన్, అంటే 720 రూపీస్ స్పాన్సర్ కమిషన్ మనకి ఇవ్వడం జరుగుతుంది. మనం ప్రీమియంలో ఉండి ప్రీమియంనే స్పాన్సర్ చేస్తాం, 30% కమిషన్, 2,160 రూపీస్ కమిషన్ ఇస్తుంది. మనం ప్రీమియంలో ఉండి ఎలైట్ని స్పాన్సర్ చేసాం, 35% కమిషన్, అంటే 10,080 రూపీస్ కమిషన్ వస్తుంది.
మనం ప్రీమియంలో ఉండి ప్లాటినంని స్పాన్సర్ చేస్తే 35% స్పాన్సర్ కమిషన్ వస్తుంది, అంటే 16,800 రూపీస్. ఇక్కడ మనం ప్రీమియం కాకుండా మనం 12 ప్రొడక్ట్స్ తీసుకొని ఎలైట్లో మనం ఉన్నాం. ఒక బేసిక్ని స్పాన్సర్ చేస్తే 35% కమిషన్ వస్తుంది, ఎలైట్ టు ప్రీమియం 35%, ఎలైట్ టు ఎలైట్ 40%, ఎలైట్ టు ప్లాటినం 40%. ఇక్కడ మనం ప్లాటినం మెంబర్గా ఇన్వాల్వ్ అయితే వన్స్ మనం ప్లాటినం మెంబర్ అంటే మన ఐడి పైన 20 ప్రొడక్ట్స్ పర్చేస్ జరిగితే ఇక్కడ నుంచి మనకి ఎలాంటి కమిషన్ వస్తుందంటే, ఫర్ సపోజ్ మనం ప్లాటినంలో ఇన్వాల్వ్ అయ్యి ఒక బేసిక్ని స్పాన్సర్ చేసాం. బేసిక్ని స్పాన్సర్ చేస్తే 40% కమిషన్, అంటే 960 రూపీస్ వస్తుంది. మనం ప్లాటినంలో ఉండి ప్రీమియంని స్పాన్సర్ చేసాం, 40% కమిషన్ 2,880 రూపీస్. మనం ప్లాటినంలో ఉండి ఎలైట్ని స్పాన్సర్ చేసాం, 45% కమిషన్ 12,960 రూపీస్. అదే మనం ప్లాటినంలో ఉండి ప్లాటినంని స్పాన్సర్ డైరెక్ట్గా చేస్తే 45% కమిషన్ 21,600 రూపీస్ ఓన్లీ స్పాన్సర్ కమిషన్ వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం బేసిక్లో ఉంటే 25% కమిషన్ వచ్చింది, ప్రీమియంలో ఉంటే 30%, ఎలైట్లో ఉంటే 35%, ప్లాటినంలో ఉంటే 40-45% ఓన్లీ స్పాన్సర్ కమిషన్ మనకి డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక ఇన్కమ్. సెకండ్ ఇన్కమ్ వచ్చినప్పటికీ అప్గ్రేడ్ బోనస్. ఏ కంపెనీలోనన్నా సరే ఒక్కసారి స్పాన్సర్ కమిషన్ ఇచ్చిందా మళ్ళీ రిపీటెడ్గా స్పాన్సర్ కమిషన్ ఇవ్వదు. కానీ ఇక్కడ డైనస్ గ్లోబల్ కంపెనీలో ఉన్న బ్యూటీ ఏంటి అంటే, మనం ఎవరినైతే స్పాన్సర్ చేస్తున్నామో అతను అంటే ప్లాటినంకి అప్గ్రేడ్ అయ్యేంత వరకు మనకి స్పాన్సర్ కమిషన్ మనకే ఇస్తుంది, ఎవరికి ఇవ్వదు. ఫర్ సపోజ్ మీరు స్పాన్సర్ చేసిన వ్యక్తి ఈరోజు బేసిక్లో ఇన్వాల్వ్ అయ్యారు, బేసిక్లో ఇన్వాల్వ్ అయ్యి అతను ప్రీమియంకి అప్గ్రేడ్ అయ్యారు అనుకోండి, మళ్ళీ ఆ 2 బాక్సెస్ పైన మళ్ళీ మీకు అప్గ్రేడ్ ఇన్కమ్ ఇస్తుంది స్పాన్సర్ కమిషన్. ఇక్కడ మీరు చూడండి, మీరు ఎవరైనా ఒక వ్యక్తిని స్పాన్సర్ చేశారు, అతను ఎలైట్లో లాగిన్ అయ్యారు, ఈరోజు ఎలైట్లో లాగిన్ అయ్యారు, 58,000 పెట్టి ఎలైట్లో లాగిన్ అయ్యారు. ఇతను ప్లాటినంకి అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటే అంటే 96,800 రూపీస్, ఆల్రెడీ 58,000 పెట్టి ఎలైట్ తీసుకున్నారు. మార్జిన్ అమౌంట్ ఏదైతే ఉందో 38,720 రూపీస్ ఇతను మార్జిన్ అమౌంట్, అంటే 8 బాక్సెస్కి ప్లాటినంకి అప్గ్రేడ్ అయితే మళ్ళీ ఈ పీవీ మీద నుంచి మళ్ళీ మనకి కమిషన్ అవ్వడం జరుగుతుంది, అంటే దీన్ని అప్గ్రేడ్ ఇన్కమ్ అంటారు. దాంతోపాటుగా కీన్ బోనస్ అంటే ఏంటి అంటే, మనం ఎవరినైతే స్పాన్సర్ చేస్తామో స్పాన్సర్ చేసిన వ్యక్తిని రెస్పాన్సిబిలిటీ అంతా మనం తీసుకున్నందుకు, అంటే అతని అప్లికేషన్ రిజిస్ట్రేషన్ మనం చేసినందుకు కంపెనీ మనకి కీన్ బోనస్ పెట్టింది. ఇక్కడ మనం బేసిక్లో ఉంటే 1% ఇస్తుంది, ప్రీమియంలో ఉంటే 2%, ఎలైట్లో ఉంటే 3%, ప్లాటినంలో ఉంటే 5%. ఫర్ సపోజ్ మీరు బేసిక్లో ఉన్నారు, ఒక బేసిక్ని స్పాన్సర్ చేశారు, 24 రూపీస్ ఇస్తుంది. మీరు బేసిక్లో ఉండి ప్లాటినంని స్పాన్సర్ చేశారు, 480 రూపీస్ కమిషన్ వస్తుంది. కానీ ఇక్కడ మీరు ప్లాటినంలో ఉంటే ఒక బేసిక్ని స్పాన్సర్ చేస్తే 120 రూపీస్ కీన్ బోనస్ ఇస్తుంది. మీరు ప్లాటినంలో ఉండి డైరెక్ట్గా ప్లాటినంని రిజిస్ట్రేషన్ చేసినందుకు మీకు ఓన్లీ రిజిస్ట్రేషన్ ఇన్కమే 2,400 రూపీస్ డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను. దాంతోపాటుగా ఇక్కడ ఈ కంపెనీలో పేరింగ్ బోనస్, ఈ పేరింగ్ బోనస్ అనేది కంప్లీట్గా బైనరీ ప్లాన్. ఈరోజు డైనస్ గ్లోబల్ కంపెనీ బైనరీ 1, బైనరీ 2 అని చెప్పి 2 రకాల ఇన్కమ్లు ఇస్తుంది. ఈ బైనరీ 1, బైనరీ 2 అంటే ఏంటి అంటే, ఫర్ సపోజ్ మనం బేసిక్లో ఉన్నాం, మనం బేసిక్లో ఉన్నప్పుడు పర్ డేకి 90 pairs మ్యాచింగ్ ఇన్కమ్, అంతకుమించి ఎంత మ్యాచింగ్ జరిగినా మ్యాచింగ్ ఇన్కమ్ అనేది మనకి ఇవ్వడం జరగదు. ఇక్కడ కూడా మనం బేసిక్లో ఉన్నప్పుడు పర్ డేకి 20 pairsలో ఫస్ట్ పేర్ ఏదైతే ఉందో ఆ డేలో ఫస్ట్ పేర్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ పేర్కి 20% కమిషన్ ఇస్తుంది, రిమైనింగ్ 19 pairsకి 10% కమిషన్. ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ చేయొచ్చు, మ్యాక్సిమం పర్ డేకి 5,040 రూపీస్ కమిషన్ ఇస్తుంది, మ్యాక్సిమం పర్ మంత్కి 1,51,200 రూపీస్ మ్యాచింగ్ కమిషన్ ఇస్తుంది. అంతకుమించి ఎంత మ్యాచింగ్ జరిగినా మ్యాచింగ్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరగదు. అదే మీరు ప్రీమియంలో ఉండి, అంటే మీరు 3 బాక్సులు తీసుకొని ప్రీమియంలో ఇన్వాల్వ్ అయితే పర్ డేకి 90 pairs మ్యాచింగ్ ఇన్కమ్. ఈ 90 pairsలో కూడా ఫస్ట్ 4 pairs ఏవైతే ఉన్నాయో ఈ 4 pairsకి 25% కమిషన్ ఇస్తుంది, రిమైనింగ్ 86 pairsకి 10% కమిషన్ ఇస్తుంది. అంటే పర్ డేకి 23,000 మ్యాచింగ్ ఇన్కమ్, పర్ మంత్కి 6,91,000 మ్యాచింగ్ ఇన్కమ్. అదే మీరు ఎలైట్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఎలైట్ అంటే 12 ప్రొడక్ట్స్ మీరు తీసుకొని ఇన్వాల్వ్ అయ్యారు, మీరు ఎలైట్లో ఉండి బిజినెస్ చేస్తే పర్ డేకి 250 pairs మ్యాచింగ్ ఇన్కమ్. ఈ 250 pairsలో కూడా
ఫస్ట్ 12 పేర్స్కి 30% కమిషన్ ఇస్తుంది. రిమైనింగ్ 238 పేర్స్కి 10% కమిషన్ ఇస్తుంది. అంటే పర్ డేకి మనం మ్యాక్సిమం పర్ డేకి 65,000 వరకు మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకుంటాము. పర్ మంత్కి 19,72,000 వరకు కమిషన్ తీసుకుంటాము. అదే మనం ప్లాటినంలో ఉన్నాం అనుకోండి, ఫస్ట్ 20 పేర్స్కి 30% కమిషన్ ఇస్తుంది. రిమైనింగ్ అన్లిమిటెడ్ మ్యాచింగ్స్, ఎన్ని మ్యాచింగ్స్ ఉంటే అన్ని మ్యాచింగ్స్కి పర్ మ్యాచింగ్ 10% కమిషన్ వస్తుంది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే బేసిక్లో ఉంటే 20% మ్యాచింగ్ ఇన్కమ్, ప్రీమియంలో ఉంటే 25%, ఎలైట్లో ఉంటే 30 ప్లస్ కండిషన్. అదే మనం ప్లాటినంలో ఇన్వాల్వ్ అయితే 30 ప్లస్ అన్లిమిటెడ్ ఇన్కమ్. ఇక్కడ మనకి నేనేం ప్రమోట్ చేస్తాను అంటే, మనం యాజ్ ఎ నెట్వర్కర్గా ఈరోజు మనం బిజినెస్ చేస్తున్నాము అంటే, ఈరోజు డైనస్ గ్లోబల్ కంపెనీ కూడా ఇంత సక్సెస్ఫుల్గా మార్కెట్లో ముందుకు వెళ్తుందంటే మెయిన్ రీజన్ ఏంటి అంటే, యూజ్ ద ప్రోడక్ట్, ఫీల్ ద ప్రోడక్ట్, రికమెండ్ ద బిజినెస్. మనం ఎప్పుడు కూడా డైరెక్ట్గా బిజినెస్ రికమెండ్ చేయొద్దు. ఎప్పుడైతే మనం కస్టమర్గా ప్రోడక్ట్ వాడామో అప్పుడు మాత్రమే 100% సాటిస్ఫాక్షన్తో బిజినెస్ చేస్తాం. ఈరోజు కంపెనీ కూడా ఎందుకు ఇంత సక్సెస్ఫుల్గా ఇండియాలో ముందుకు వెళ్తుంది అంటే, మెయిన్ రీజన్ ఏంటి అంటే 100% కస్టమర్ యూజ్ ద ప్రోడక్ట్. ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో అప్పుడు మాత్రమే రిజల్ట్ ప్రమోట్ చేస్తాం. ఇక్కడ కూడా మనం ఒక 3 బాక్సులు తీసుకొని ఇన్వాల్వ్ అయ్యామనుకోండి, 3 బాక్సులు అంటే ప్రీమియం. మనం ఎప్పుడైతే 3 బాక్సుల ప్రోడక్ట్ యూజ్ చేస్తామో 100% మనకి ఎంతో కొంత రిజల్ట్ కనిపిస్తుంది. రిజల్ట్ కనిపించినప్పుడు మనం ఎప్పుడైతే రిజల్ట్ని ప్రమోట్ చేసామో, ఫర్ సపోజ్ ఈరోజు మీరు ప్రీమియంలో ఇన్వాల్వ్ అయ్యారు, మీరు ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, మీకు రిజల్ట్ వచ్చిందంటే ప్రమోట్ చేస్తారు లేదా? 100% ప్రమోట్ చేస్తారు. ఫర్ సపోజ్ మీరు ప్రీమియంలో ఉండి మీకు తెలిసిన పర్సన్ని ప్రీమియంని స్పాన్సర్ చేశారు. అతను కూడా మీరు ఎలాగైతే 3 బాక్సులు తీసుకొని ఇన్వాల్వ్ అయ్యారో అతను కూడా సేమ్ మీలాగే 3 బాక్సులు తీసుకొని ఇన్వాల్వ్ అయ్యారు. ఇన్వాల్వ్ అయినందుకు మీకు స్పాన్సర్ కమిషన్ ప్లస్ కీన్ బోనస్ కలిపి 2,376 రూపీస్ కమిషన్ వచ్చింది ఏ అనే పర్సన్. అదే వర్క్ బి అనే పర్సన్ కూడా చేశారు, అతను కూడా మీలాగే ప్రీమియం తీసుకొని ఇన్వాల్వ్ అయ్యారు. సేమ్ ఇతని మీద నుంచి కూడా మనకి 2,376 రూపీస్ కమిషన్ మనకి రావడం జరిగింది. అంటే ఎప్పుడైతే మనం ఇద్దరు ప్రీమియంని స్పాన్సర్ చేస్తామో మనకు వచ్చే స్పాన్సర్ కమిషన్ ప్లస్ స్కీమ్ బోనస్ కలిపి 4,700 రూపీస్ కమిషన్ వచ్చింది. ఇక్కడ మనకి ఎప్పుడైతే లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ అవుతుందో, ఇది కంప్లీట్గా బైనరీ ప్లాన్ కాబట్టి పర్ మ్యాచింగ్ మనకి 1,800 రూపీస్ మ్యాచింగ్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇద్దరు ప్రీమియంని మనం డైరెక్ట్గా స్పాన్సర్ చేస్తే మనకు వచ్చిన కమిషన్ ఎంత అంటే 6,552 రూపీస్ అండి. అంటే ఆల్మోస్ట్ మనం పెట్టిన అమౌంట్లో 50% మనకి క్యాష్ బ్యాక్ వచ్చింది. దాంతోపాటుగా మనం పెట్టినందుకు ప్రోడక్ట్ కూడా మనకి ఫ్రీగా రావడం జరిగింది. ఇక్కడ ఎప్పుడైతే మనకు బిజినెస్ జరుగుతుందో మనం ప్రీమియంలో ఉంటే పర్ మ్యాచింగ్ మనకి 1,800 రూపీస్ కమిషన్ రావడం జరుగుతుంది. ఇది 1 ఇయర్ కనుక మనకి డూప్లికేషన్ జరిగితే ఎలాంటి ఇన్కమ్ తీసుకోవచ్చు అంటే, ఫర్ సపోజ్ మనం ప్రీమియంలో ఇన్వాల్వ్ అయ్యాం. ప్రీమియంలో ఇన్వాల్వ్ అయినప్పుడు మనం ఫస్ట్ మంత్లో లెఫ్ట్ ఒక పర్సన్ని రైట్ ఒక పర్సన్ని స్పాన్సర్ చేసి అదే మంత్లో ఇక్కడ మనకి ఎంత కమిషన్ వచ్చింది? 6,552 రూపీస్ కమిషన్ వచ్చింది. ఇద్దరిని మనం డైరెక్ట్గా స్పాన్సర్ చేస్తే ఈ ఇద్దరు కూడా ఏం చేస్తున్నారు, మనం ఎలాగైతే ఇద్దరిని స్పాన్సర్ చేస్తామో సేమ్ ఇదే వర్క్ను కూడా వాళ్ళు కూడా డూప్లికేషన్ చేస్తే ఇక్కడ మనకి సెకండ్ మంత్లో 4 మెంబర్స్ అవుతున్నారు, 2 పేర్స్ అవుతున్నాయి. ఇందులో మనం మాట్లాడుకున్నట్లు పర్ పేర్కి 1,800 రూపీస్ కాబట్టి 2 పేర్స్ అయినందుకు 3,600 రూపీస్ పేరింగ్ ఇన్కమ్ ఇచ్చింది. ఇదే వర్క్ని కనుక ఒక 1 ఇయర్ మనం డూప్లికేషన్ చేయించగలిగితే మనకు వచ్చే టోటల్ బోనస్ ఇన్కమ్ ఎంత అంటే 23,64,552 రూపీస్ కమిషన్. అంటే యావరేజ్గా పర్ మంత్కి 2 lakhs ఇన్కమ్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ కొంచెం మీరు అడ్వాన్స్గా ఆలోచించి ఈరోజు ఈ కంపెనీలో వన్స్ ఒక్కసారి ప్లాటినం మెంబర్ అయితే ఈ కంపెనీలో మళ్ళీ మనం ప్రొడక్ట్ కొనాల్సిన అవసరం లేదు అన్న విషయం చెప్పాం. కాబట్టి వన్స్ మనం ప్లాటినం మెంబర్ అయ్యాము అంటే ఇక్కడ ఎలాంటి ఇన్కమ్ తీసుకోవచ్చు అంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ప్రీమియం కాకుండా మనం ప్లాటినంలో ఇన్వాల్వ్ అయ్యాం. మనం ప్లాటినంలో ఇన్వాల్వ్ అయ్యి సేమ్ ఇదే వర్క్ని డూప్లికేషన్ చేసాం. అంటే మనం ఎలాగైతే ఇక్కడ ప్రీమియంని స్పాన్సర్ చేసామో ఇక్కడ కూడా మనం ప్లాటినంలో ఉండి ప్రీమియంని స్పాన్సర్ చేసాం. ఇక్కడ మనకు వచ్చిన కమిషన్ ఎంత అంటే 8,280 రూపీస్. అంటే యావరేజ్గా 2,000 డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఏం చేంజ్ అయింది? సేమ్ వర్క్ ఏం మారలేదు, కానీ ఇక్కడ మన పొజిషన్ మారింది. మనం ప్రీమియం కాకుండా ప్లాటినంలో ఇన్వాల్వ్ అయ్యాం కాబట్టి పొజిషన్ చేంజ్ అయింది. పొజిషన్ చేంజ్ అయింది అంటే 100% మనకి ఇక్కడ పర్సంటేజ్ చేంజ్ అవుతుంది. ఇదే వర్క్ని మనం ప్లాటినంలో ఉండి ఇదే వర్క్ డూప్లికేషన్ చేస్తే 1 ఇయర్కి
మనకు వచ్చే టోటల్ బోనస్ ఇన్కమ్ ఎంత అంటే 44,73,720 రూపీస్. అంటే యావరేజ్గా పర్ మంత్కి 3.5 lakh ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనం ఎలాగైతే ప్లాటినంకి చేంజ్ అయ్యామో, కొత్త వ్యక్తులతో సంబంధం లేకుండా ఉన్న వ్యక్తులు ప్లాటినంకి అప్గ్రేడ్ అయినా, అది 1 yearకో 2 yearsకో 3 yearsకో ప్లాటినంకి మనలాగా వీళ్ళందరూ కూడా అప్గ్రేడ్ అయినా మనకు వచ్చే టోటల్ బోనస్ ఇన్కమ్ ఎంత అంటే 2,33,04,000 రూపీస్ సంపాదించవచ్చు. అంటే యావరేజ్గా పర్ మంత్కి 19 lakhs వరకు కమిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఈ బేసిక్లు, ప్రీమియంలు, ఎలైట్లు కాదండి, నేను డైరెక్ట్గా ప్లాటినంలో ఇన్వాల్వ్ అయితే నాకేంటి బెనిఫిట్, నేను ప్లాటినంని స్పాన్సర్ చేస్తే వాళ్ళ మీద నుంచి నాకు ఎలాంటి బెనిఫిట్ వస్తుంది అంటే, ఫర్ సపోజ్ మీరే ఉన్నారు, మీరు ఈరోజు ప్లాటినంలో ఇన్వాల్వ్ అయ్యారు. ప్లాటినంలో ఇన్వాల్వ్ అయితే మీకు వచ్చిన బెనిఫిట్ ఏంటి, డైరెక్ట్గా ప్లాటినంలో ఇన్వాల్వ్ అయితే 2 boxes ఫ్రీగా వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 10,000 డిస్కౌంట్ దొరుకుతుంది. ఇక్కడ మనకి మనం ప్లాటినంలో ఇన్వాల్వ్ అయిన తర్వాత మనం ఒక ప్లాటినంని డైరెక్ట్గా స్పాన్సర్ చేస్తే ఓన్లీ స్పాన్సర్ కమిషనే 24,000 రూపీస్ కమిషన్ అవ్వడం జరుగుతుంది. మనం ప్లాటినంలో ఉండి బి అనే పర్సన్ స్పాన్సర్ చేసాం, ఇతను కూడా ప్లాటినంలో ఇన్వాల్వ్ అయ్యారు, ఇతని నుంచి కూడా మనకి 24,000 స్పాన్సర్ కమిషన్ ఇస్తుంది. అంటే మనం ప్లాటినంలో ఉండి ఇద్దరు ప్లాటినంని మనం డైరెక్ట్గా స్పాన్సర్ చేస్తే మనకు వచ్చే ఓన్లీ స్పాన్సర్ కమిషనే 48,000 అండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ అయినందుకు పర్ మ్యాచింగ్ ఇన్కమ్ 14,400 రూపీస్ కమిషన్ ఉండడం జరుగుతుంది. అంటే ఇద్దరు ప్లాటినంని మనం డైరెక్ట్గా ప్లాటినంలో ఇన్వాల్వ్ చేస్తే మనకు వచ్చిన కమిషన్ ఎంత అంటే 62,400 రూపీస్. సింపుల్ అండి. మనం ఇన్వాల్వ్ అయిన తర్వాత మనం లెఫ్ట్కు 1 lakh, రైట్కు 1 lakh ఆ మంత్లో బిజినెస్ చేసాం అనుకోండి, మనకి టోటల్గా కంపెనీ 2 lakhs బిజినెస్ జరిగితే 30% కమిషన్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ 62,400 రూపీస్ కమిషన్. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ ప్లాటినంలో ఉన్నాం, వీళ్ళు కూడా మనం ఎలాగైతే ఇద్దరిని స్పాన్సర్ చేసామో సేమ్ ఇదే వర్క్ను కూడా వీళ్ళు కూడా డూప్లికేషన్ చేస్తే మనకు 2 మ్యాచింగ్స్ అవుతున్నాయి. పర్ మ్యాచింగ్ 14,400 రూపీస్ కాబట్టి 2 మ్యాచింగ్స్ అంటే 28,800 రూపీస్ మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. దాంతోపాటుగా ఇక్కడ ఎప్పుడైతే మనం ఇన్కమ్ తీసుకుంటామో ర్యాంక్ క్వాలిఫై అయితే ర్యాంక్ ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. ర్యాంకింగ్ అంటే ఏ కంపెనీలోనన్నా సరే ఒక్కసారి మనం ర్యాంక్ క్వాలిఫై అయితే, అంటే ఏదైనా ఒక రికగ్నిషన్ మనం తీసుకుంటే జస్ట్ మెల్లో ఒక ట్యాగ్ వేస్తారే తప్ప ఇన్కమ్ అనేది ఏ కంపెనీ కూడా ఇవ్వదు. కానీ ఈరోజు డైనస్ గ్లోబల్ కంపెనీ 2023 నుంచి కూడా ఈ ర్యాంక్ ఇన్సెంటివ్ 100% మెయింటైన్ చేస్తుంది. ఎలాంటి ఇన్సెంటివ్ తీసుకోవచ్చు అంటే, ఫర్ సపోజ్ మనం జాయిన్ అయిన day 1 నుంచి, అంటే దీనికి టైం పీరియడ్ లేదు, కండిషన్ లేదు, మనం ఎప్పుడైతే జాయిన్ అవుతున్నామో జాయిన్ అయిన దగ్గర నుంచి మన ఐడి పైన మనం ఎప్పుడైతే 3 lakhs కమిషన్ తీసుకుంటామో, 3 లక్షల రూపాయల కమిషన్ మనం తీసుకుంటే స్టార్ అనే ర్యాంకింగ్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ స్టార్ అనే ర్యాంక్ మనం కంప్లీట్ చేసేందుకు కంపెనీ 3 లక్షల రూపాయల కమిషన్ మనకు వస్తే 15,000 రూపీస్ ఇన్సెంటివ్ ఇస్తుంది. ఇన్సెంటివ్ మీన్స్ మనకి దసరాకి, సంక్రాంతికి ఎలాగైతే కంపెనీలు బోనస్ ఇస్తాయో అలాగే మన కంపెనీ కూడా 3 లక్షల రూపాయలు ఎప్పుడైతే మనం కంపెనీ ద్వారా సంపాదిస్తామో మనకి స్పాట్ ఇన్సెంటివ్ 15,000 రూపీస్ ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా సిల్వర్ స్టార్ 6 lakhs ఎప్పుడైతే మనం కంపెనీ ద్వారా కమిషన్ తీసుకుంటామో ఎంటైర్ మన టీం మీద నుంచి, మనం ఇండివిజువల్గా పనిచేయాల్సిన అవసరం కాదు, ఎంటైర్ మన టీం మీద నుంచి మనం ఎప్పుడైతే 6 లక్షల రూపాయల కమిషన్ సంపాదిస్తామో సిల్వర్ స్టార్ అంటారు. స్పాట్లో మనకి ఒక కొలాజిన్ ఇవ్వడం జరుగుతుంది. 1 star 10 lakhs కమిషన్ తీసుకుంటే మనకి 35,000 రూపీస్ ఇన్సెంటివ్ వస్తుంది. గోల్డ్ స్టార్ 17,50,000 రూపీస్ మనం కమిషన్ తీసుకుంటే ఒక కొలాజిన్, ఒక రొసంటా ఇవ్వడం జరుగుతుంది. 2 star 25 lakhs మనం కమిషన్ తీసుకుంటే 75,000 రూపీస్ ఇన్సెంటివ్ ఇస్తుంది. ఎంబ్రాల్ స్టార్ 35 lakhs మనం కమిషన్ ఈ కంపెనీ ద్వారా సంపాదిస్తే ఒక కొలాజిన్, ఒక రొసంటా, ఒక లిఫ్ట్ మ్యాక్స్ ఇవ్వడం జరుగుతుంది. 3 star 50 lakhs మనం కమిషన్ తీసుకుంటే స్పాట్ ఇన్సెంటివ్ 1,25,000 రూపీస్ ఇన్సెంటివ్ ఇస్తుంది. నేషనల్ స్టార్ 75 lakhs కమిషన్ మనం సంపాదిస్తే 1,25,000 రూపీస్ ఇన్సెంటివ్ ఇస్తుంది. క్రౌన్ స్టార్ 1 year మనం ఈ కంపెనీ ద్వారా మన కమిషన్ తీసుకుంటే 1,25,000 రూపీస్ ఇన్సెంటివ్ ఇస్తుంది. రాయల్ స్టార్ 2,50 lakhs మనం కమిషన్ తీసుకుంటే 7,50,000 రూపీస్ ఇన్సెంటివ్ ఇస్తుంది. గ్లోబల్ స్టార్ 1 5 crores మనం కమిషన్ సంపాదిస్తే 12,50,000 రూపీస్ ఇన్సెంటివ్ ఇస్తుంది. గ్లోబల్ స్టార్ 2 7,50 lakhs మనం కమిషన్ తీసుకుంటే 12,50,000 రూపీస్ ఇన్సెంటివ్ ఇస్తుంది. ఐకాన్ స్టార్ 10 crores ఎప్పుడైతే మనం కమిషన్ తీసుకుంటామో 12,50,000 రూపీస్ ఇన్సెంటివ్ ఇస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే
మనం ర్యాంక్ క్వాలిఫై అయితే వచ్చే ఇన్కమ్ కాకుండా మనం ర్యాంక్ క్వాలిఫై అయిన తర్వాత వచ్చిన ఇన్సెంటివ్సే 48 lakhs వరకు కమిషన్ తీసుకోవచ్చండి. ఓన్లీ ఇన్సెంటివ్లే 48 lakhs. ఇప్పటివరకు కంపెనీ ఐకాన్ ర్యాంక్ కంప్లీట్ చేసింది సౌత్ ఆఫ్రికా నుంచి ఫెరారీ అని చెప్పి. ఇప్పటివరకు మన ఇండియాలో బిజినెస్ ఎంబరాల్డ్ స్టార్ వరకు మాత్రమే కంప్లీట్ అయింది. ఇండియా లెవెల్లో ఒక్క వ్యక్తి మాత్రమే ఉన్నారు. 2 స్టార్ ఇండియా లెవెల్లో ఒక 3 మెంబర్స్ ఉన్నారు. గోల్డ్ స్టార్ ఇండియా లెవెల్లో ఒక్క వ్యక్తి మాత్రమే ఉన్నారు. 1 స్టార్ ఇండియా లెవెల్లో ఒక 5 మెంబర్స్ ఉన్నారు. సిల్వర్ స్టార్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మనం ఇండియాలో బిజినెస్ చేస్తున్నాం అంటే ఈ స్టార్ ర్యాంక్స్ అన్నీ కూడా మన తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంటే బిజినెస్ ఆల్మోస్ట్ మన తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే మనం ర్యాంక్స్ క్వాలిఫై అవుతామో ర్యాంక్స్ క్వాలిఫై అయినందుకు కంపెనీ ఇన్సెంటివ్ ఇస్తుంది. ఫర్ సపోజ్ ర్యాంక్ 1 అంటే మనం 3 lakhs ఎప్పుడైతే మనం కమిషన్ తీసుకుంటామో 3 lakhs కమిషన్ మనం తీసుకోవాలి అంటే మనం డైరెక్ట్గా ఒక 2-3 స్పాన్సర్ చేసి ఉంటాం. మనం ఎవరినైతే స్పాన్సర్ చేస్తున్నామో మనం ఫస్ట్ ర్యాంక్ కంప్లీట్ చేసిన దగ్గర నుంచి మనం స్పాన్సర్ చేసే వ్యక్తుల మీద నుంచి ఓన్లీ మ్యాచింగ్ ఇన్కమ్ 1% రాయల్టీ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా ర్యాంక్ 2 ఎప్పుడైతే మనం క్వాలిఫై అవుతామో అంటే 1 స్టార్ ఎప్పుడైతే మనం కంప్లీట్ చేస్తామో ర్యాంక్ 2 కంప్లీట్ అవుతుంది. మనం డైరెక్ట్గా స్పాన్సర్ చేసిన దగ్గర నుంచి 2% ఇస్తుంది. వాళ్ళు డైరెక్ట్గా స్పాన్సర్ చేసిన నుంచి అంటే సెకండ్ జనరేషన్ నుంచి 1% రాయల్టీ ఇస్తుంది. ర్యాంక్ 3 ఇలా ర్యాంక్ 3 ర్యాంక్ 4 టోటల్ 10 ర్యాంక్స్ ఉన్నాయి. 1 to 10 ర్యాంక్స్ 1 to 10 లెవెల్స్. మనం ఎంటైర్ మన టీము మనం 10 ర్యాంక్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఎంటైర్ మన టీము ఒక నెలకి 1 lakh ఇన్కమ్ తీసుకుంది అనుకుందాం. 1 lakh ఇన్కమ్ తీసుకుంది అనుకున్నప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 30% రాయల్టీ మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే 1 lakhలో 30% అంటే 30,000. అదే ఎంటైర్ మన టీము ఒక నెలకి ₹1 కోటి ఇన్కమ్ తీసుకుంది అనుకుందాం. ₹1 కోటి ఇన్కమ్ తీసుకుంది అనుకుంటే ₹1 కోటి 30% అంటే 30 lakhs. అంటే ఇక్కడ రాయల్టీ ఇన్కమ్ అనేది బిగ్గెస్ట్ ఇన్కమ్. దాంతోపాటు ఎప్పుడైతే మనకి ఇన్కమ్ వస్తుందో కంపెనీ కంప్లీట్గా ఇంటర్నేషనల్ గేట్వే కాబట్టి మనకు వచ్చే ఇన్కమ్ వ్యాలెట్ రూపంలో ఇస్తుంది. 90% విత్డ్రా చేస్తాము, 10% రీపర్చేస్ వ్యాలెట్కి యాడ్ చేస్తుంది. రీపర్చేస్ వ్యాలెట్ లేదు అంటే కంపెనీ సస్టైన్ అవ్వదు. రీపర్చేస్ వ్యాలెట్ మ్యాండేటరీ అంటే లీడర్ నిలబడు. సో కంపెనీ ఏం చేస్తుందంటే మళ్ళీ మనం పాకెట్లో నుంచి రీపర్చేస్ చేయకుండా మనకు వచ్చే ఇన్కమ్లో నుంచే 10% డైరెక్ట్గా రీపర్చేస్ వ్యాలెట్లో క్రియేట్ చేస్తుంది. సో మనకు వచ్చే ఇన్కమ్ 90% విత్డ్రా చేసుకుంటాము, 10% ఆటోమేటిక్గా రీపర్చేస్ వ్యాలెట్లో డిడక్ట్ అవుతుంది. సో ఇక్కడ డైనస్ గ్లోబల్ కంపెనీ మనం ఎందుకు బిజినెస్ చేయాలి అంటే ఈ కంపెనీ మేనేజ్మెంట్ చాలా ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్. హ్యారిటీ 20 years ఆఫ్ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్. సైమన్ ఓయి ఇండియన్ మేనేజింగ్ డైరెక్టర్ 10 years ఆఫ్ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్. డాక్టర్ జయరాజ్ గారు 14 years ఆఫ్ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్. అంటే మేనేజ్మెంట్ చాలా ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్. అట్ ద సేమ్ టైం కంపెనీ వరల్డ్ వైడ్గా 2023లో స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 3 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలిగింది. ఈ కంపెనీ MLM 3.0 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కంపెనీ నడుస్తుంది. ఇప్పుడు మార్కెట్ అంతా కూడా అంటే జనరేషన్ అంతా కూడా మన ఏఐతో నడుస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే నడుస్తుంది. సో ఇక్కడ ఏఐ ఎలా ఉపయోగపడుతుందో మీకు లాస్ట్లో క్లారిఫై చేస్తాను. దాంతోపాటుగా కంపెనీ డ్రాగన్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది. అంటే కంపెనీకి బైనరీ ప్లాన్ కాబట్టి అయితే లెఫ్ట్ లేకపోతే రైట్ స్పాన్సర్ చేస్తాము. పర్సనల్గా ఒక ల్యాండింగ్ పేజ్ ఇస్తుంది. ఈ ల్యాండింగ్ పేజ్ అంటే ఏంటి అంటే వెబ్సైట్. ఈ వెబ్సైట్ కంప్లీట్గా పర్సనల్గా మనకి కంపెనీ వెబ్సైట్ ఇస్తుంది. ఈ వెబ్సైట్కి ఇంటర్లింక్గా మనకి ఏఐ ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా ఇన్నోవేటివ్ మార్కెటింగ్ ప్లాన్, మోడర్న్ పేమెంట్ సిస్టమ్. మన కంపెనీలో పనిచేసి మనం ఏమన్నా స్పాన్సర్ చేసాము అంటే ఆన్ ది స్పాట్లో డైరెక్ట్ కమిషన్ ప్లస్ కీన్ బోనస్ స్పాట్లో ఇవ్వడం జరుగుతుంది. ఏ కంపెనీలోనైనా సరే మనం పని చేసామంటే వీక్కో లేకపోతే మంత్కో కమిషన్ ఇవ్వడం చేస్తారు. కానీ మన కంపెనీలో మనం ఎవరైతే స్పాన్సర్ చేస్తామో ఆన్ ది స్పాట్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే స్పాన్సర్ కమిషన్ ప్లస్ కీన్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా ఇప్పటివరకు ఈ కంపెనీ 60+ కంట్రీస్లో ఎస్టాబ్లిష్ అయింది. దాంతోపాటుగా ఈ కంపెనీ ఓన్గా సక్సెస్ అకాడమీని మెయింటైన్ చేస్తుంది. అంటే మనం సక్సెస్ అవ్వడానికి సక్సెస్ అకాడమీని మెయింటైన్ చేస్తుంది. దాంతోపాటుగా ఎవ్రీ డే జూమ్ సపోర్ట్ దొరుకుతుంది మనకి. దాంతోపాటు కంపెనీ మార్కెటింగ్ కంపెనీ కాదు, థర్డ్ పార్టీ కంపెనీ కాదు. ఓన్ R&D ఓన్ ఫ్యాక్టరీతోనే కంపెనీ రన్ చేయడం జరుగుతుంది 2023 నుంచి కూడా. దాంతోపాటు కంపెనీకి ఓన్ లీగల్ టీమ్ ఉంది. ఇన్సెంటివ్ అండ్ రివార్డ్స్ మెంబర్స్కి స్పాట్లో ఇవ్వడం జరుగుతుంది. ఇలా కంపెనీ కంప్లీట్గా ఒక ల్యాండింగ్ పేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ల్యాండింగ్ పేజ్లో
135 లాంగ్వేజ్ వస్తాయి. మీకు తెలిసిన ఎవరైతే ఉన్నారో నార్త్లో కానీ సౌత్లో కానీ వేరే కంట్రీలో కానీ ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారనుకోండి, మీకు ఆ ఏరియాకి తగ్గట్టుగా ఆ కంట్రీకి తగ్గట్టుగా మీకు లాంగ్వేజ్ రాకపోవచ్చు. కానీ ఈ ల్యాండింగ్ పేజ్ అతనికి పంపించారనుకోండి, ఇక్కడ మనకి 135 లాంగ్వేజ్ వస్తాయి. ఈ 135 లాంగ్వేజ్లో అతనికి ఏ లాంగ్వేజ్ అయితే కన్వీనెంట్గా ఉంటుందో ఆ లాంగ్వేజ్ చదువుకుంటాడు. ఫస్ట్ క్లాస్గా రిజిస్ట్రేషన్ అవుతాడు. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకి ఎలా తెలుస్తుంది అంటే డైరెక్ట్గా వాట్సాప్కి కనెక్ట్ అయి ఉంటుంది ఈ ల్యాండింగ్ పేజ్ అనేది. అతను రిజిస్ట్రేషన్ అయ్యారా వన్స్, ప్రపంచంలో ఇంకా ఎవరి దగ్గర కూడా అతను మళ్ళీ జాయిన్ అవ్వడానికి అవకాశం లేదు. వన్స్ రిజిస్ట్రేషన్ అయ్యారు అంటే డైరెక్ట్గా మీ ద్వారాగా మీ అండర్లోనే బిజినెస్ చేయాలి. సో ఇక్కడ మనకి ఈ ల్యాండింగ్ పేజ్ అలా ఉపయోగపడుతుంది. ఇందులో మనకి ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కంపెనీ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ప్రొడక్ట్లో ఏ ఇంగ్రీడియంట్ ఉంటాయి, ఎలా పనిచేస్తుంది అనేది కూడా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అతనికి ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్ చదువుకుంటాడు, ఫస్ట్ క్లాస్గా మనతో కలిసి ట్రావెల్ చేస్తాడు. సో కంప్లీట్గా డైనస్ గ్లోబల్ కంపెనీ ప్రొఫైలు, ప్రొడక్ట్, ప్లాన్ చూశారు. సో ఈరోజు నేనేం చెప్తాను అంటే, చాలామంది ఎలా ఉంటారంటే కంపెనీ ప్రొఫైల్ ఉంటారు, ప్లాన్ ఉంటారు, ప్రొడక్ట్ గురించి బిజినెస్ ప్లాన్ గురించి కూడా తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత ఇంట్లో మా ఫ్రెండ్ని అడగాలి, లేకపోతే మా తమ్ముడిని అడగాలి, లేకపోతే మా ఇంటి ముందోళ్ళని అడగాలి, మా ఇంటి వెనకోళ్ళని అడగాలి అని చెప్పి రకరకాల మైండ్లో డౌట్స్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పటివరకు ప్లాన్ విన్నది ఎవరు? ప్రొడక్ట్ గురించి తెలుసుకుంది ఎవరు? ఈ ప్రొడక్ట్ వాడిన తర్వాత రిజల్ట్ వచ్చింది చూసింది ఎవరు? ఈ కంపెనీలో ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుందని చెప్పి మాటలు విన్నది ఎవరు? మనమే విన్నాం. సో చాలామంది డిసిషన్ తీసుకోవడానికి భయపడుతూ ఉంటారు. సో నేనేమంటానంటే కంప్లీట్గా ప్రొఫైల్ విన్నారు, ప్లాన్ విన్నారు, బిజినెస్ ప్లాన్ కూడా విన్నారు. సో డిసిషన్ అనేది మీరు తీసుకోవాలి. ఈరోజు మీకు ఎవరైతే ఈ లింక్ పంపించారో ఆ లింక్ పంపించిన అతనితో మాట్లాడండి, కూర్చొని డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేయండి. 100% కలిసి బిజినెస్ చేద్దాం. సో జాయిన్ టుగెదర్, వర్క్ టుగెదర్, సక్సెస్ టుగెదర్. థ్యాంక్ యూ సో మచ్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. ఐఎమ్ హ్యాండ్ అవుట్ టు సునీల్ సార్. Yes, sir. Thank you, sir. Thank you so much for your valuable session. This is the session today. సో మళ్ళీ రేపు మనకి డైలీ సెషన్, ట్రైనింగ్ సెషన్ అనేది ఉంటుందండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళకి ఒకసారి మీరు కాల్ బ్యాక్ చేయండి. సో కంపెనీ గురించి, కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ గురించి అండ్ ప్లాన్ గురించి ఒక రోజులో మనకి అన్ని విషయాలు ఒకేసారి అర్థం కాకపోవచ్చు. బట్ మీరు అర్థం చేసుకొని మీరు ఒక స్టెప్ తీసుకోగలిగితే, ఇప్పుడు గోపి గారు చెప్పినట్టుగా ప్లాన్ విన్నది మనం, డెసిషన్ తీసుకోవాల్సింది మనం. సో డెసిషన్ మేకింగ్ అనేది మన చేతిలో లేకపోతే మన దగ్గరికి ఎంత మంచి ఆపర్చునిటీ వచ్చినా అది మనం చేజార్చుకుంటామండి. సో మన డెసిషన్ మేకింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటే సో మన లైఫ్ అనేది మనకు నచ్చినట్టుగా విధంగా మనం మలుచుకోవచ్చు. సో కాబట్టి మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒకసారి కలిసి మాట్లాడండి, మంచి డెసిషన్ తీసుకోండి. ఇక్కడ SFS అనేటువంటి ఒక సిస్టమ్ ఉంది, సక్సెస్ ఫార్ములా సిస్టమ్ ఉంది. సో ఈ సిస్టంలో ప్రతి ఒక్కరికి మేము ఇక్కడ ఏదైతే నేర్చుకుంటే సక్సెస్ అవుతామో ఆ విధంగా మేము ట్రైనింగ్ ఇచ్చుకుంటాము. సో కంపెనీ ప్రొఫైల్ గురించి, ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి, బిజినెస్ ప్లాన్ గురించి, సో మార్కెట్లోకి వెళ్తే మనకు ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి, వాటిని ఎలా మనం దాటుకొని వెళ్ళాలి అనే ప్రతి దాని గురించి A to Z మీకు ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. మంచి డెసిషన్ తీసుకొని ఒక అడుగు వేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ అవర్ సెషన్ అండి. సో మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాము, ఒకసారి మాట్లాడండి. శివ గారు, ఓకే, ప్లీజ్. Yes sir. Thank you so much all of you. సో ఇప్పుడు మనకి మలేషియా కాంటెస్ట్ ఉందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి, బిజినెస్ ఇంట్రెస్ట్ ఉండి మీరు కూడా మలేషియా ఫ్రీగా విజిట్ చేయాలి అనుకుంటే ఒక డైరెక్ట్ స్పాన్సర్ బిజినెస్ ద్వారా 100 ప్రొడక్ట్స్ సేల్ చేయగలిగితే ఈ మంత్ ఎండ్ లోపు, ఆల్మోస్ట్ క్రైటీరియా ఎండ్కి వచ్చింది. బట్ కొత్తగా వచ్చే వాళ్ళకి ఇది కొంచెం టఫ్, బట్ గట్టిగా ప్రయత్నిస్తే అవుతుంది. ఒక 100 ప్రొడక్ట్స్ డైరెక్ట్ సేల్ ద్వారా, అంటే సింపుల్ గా చెప్పాలంటే మీరు ప్లాటినం మెంబర్ అయ్యి ఒక 5 మెంబర్స్ ని మీరు ప్లాటినం ప్యాకేజ్ స్పాన్సర్ చేస్తే మలేషియా క్వాలిఫై అవుతారు. జూలైలో మలేషియా ట్రిప్ ఉంటుంది. మనం ఇక్కడ ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు టోటల్ ఫ్రీ కాస్ట్ ఆఫ్ ట్రిప్ అన్నమాట. ఈ ట్రిప్ లో మీరు ట్రిప్ ని ఎంజాయ్ చేస్తారు, యాజ్ వెల్ యాజ్ కంపెనీ మేనేజ్మెంట్ ని కలుస్తారు, అండ్ ఫ్యాక్టరీ విజిట్ ఉంటుంది, ఆఫీస్ విజిట్ ఉంటుంది, ఎవ్రీథింగ్ అన్నమాట. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇది మనకి ఇప్పుడు మీరు విన్న ప్లాన్ ఏదైతే ఉందో ఇది ప్రీ లాంచ్ ప్లాన్, అంటే సో గ్లోబల్ ప్లాన్ అన్నమాట. ఇప్పటి వరకు మనం ప్రీ లాంచ్ లో ఉన్నాము. ఒక 4-5 days బ్యాక్ మనకి మొన్న 18th డైనాన్స్ ఇండియా అఫీషియల్ గా లాంచ్ అయింది.
అయితే ఈ అఫీషియల్ సర్వర్ అనేది మీకు లైవ్ లోకి రావడానికి ఇంకొక 1 మంత్ పడుతుంది. జూలై 1 నుంచి లైవ్ లోకి వస్తుంది. కాబట్టి అప్పటి వరకు మీకు ప్రీ లాంచ్ ప్రైస్ లోనే ప్రొడక్ట్ దొరుకుతుంది. అంటే 4840కే యాజ్ పర్ ఇప్పుడు మీకు ప్లాన్ చెప్పిన విధంగా 4840కే ప్రొడక్ట్ దొరుకుతుంది. ఆఫ్టర్ అఫీషియల్ సర్వర్ లో మీకు జిఎస్టి ఇంక్లూడ్ అయ్యి అన్ని ట్యాక్సెస్ యాడ్ అయ్యి సో ప్రాపర్ గా మీకు లీగల్ ఫార్మాట్ లో వస్తుంది. అయితే మీకు కాస్ట్ లో డిఫరెన్స్ ఉంటుంది. అలానే ఎక్కువ ఏం కాదు, జస్ట్ 4840 నుండి 4999 కి ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఆ ఎక్స్ట్రా ఏదైతే 140 రూపీస్ ఉందో జిఎస్టి అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఈ 1 మంత్ లో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో వితౌట్ జిఎస్టి మీరు ప్రీ లాంచ్ ప్రైస్ లోనే ప్రొడక్ట్ తీసుకోవచ్చు. ఆఫ్టర్ జూలై 1 మీకు 4999 కి ప్రొడక్ట్ దొరుకుతుంది. అలాగే మీకు చిన్న చిన్న మంచి అప్డేట్స్ కూడా ఉన్నాయి ప్లాన్ పరంగా కానీ. సో ఇండియన్ యాజ్ పర్ లీగల్ ఫార్ములా ఈ రాయల్టీ కూడా జనరల్ గా ఇప్పుడు మీకు రాయల్టీ డిస్కస్ చేస్తారు లాస్ట్ లో. ఈ రాయల్టీ అనేది వరల్డ్ ప్లాన్ లో ర్యాంకింగ్ ని బట్టి ఉంటుంది. కానీ ఇక్కడ మనకి సింపుల్ గా జస్ట్ ఒక 10 స్పాన్సర్ చేస్తే 10 లెవెల్స్ మీకు రాయల్టీ క్వాలిఫై అయ్యే విధంగా చాలా సింప్లిఫై చేస్తారు అనమాట ఇండియన్ ప్లాన్ లో. కాబట్టి ఈ అప్డేట్స్ అన్ని కూడా మీరు ఫర్దర్ ట్రైనింగ్స్ లో తెలుసుకోవచ్చు. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళతో మాట్లాడి ఫస్ట్ ప్రొడక్ట్ యూజ్ చేయండి యాజ్ ఎ కస్టమర్. దెన్ మీకు బిజినెస్ లో స్టెప్ బై స్టెప్ అన్ని నేర్చుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఓవర్ టు సునీల్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ చెప్పినట్లుగానే మీరు ప్లాటినం అయ్యి ఒక 5 ప్లాటినమ్స్ మీ ద్వారా డైరెక్ట్ స్పాన్సర్ బిజినెస్ ద్వారా అయితే కనుక మీరు మలేషియా క్వాలిఫై అవుతారు. అట్ ది సేమ్ టైం మీ ఇన్కమ్ కూడా 1 lakh ప్లస్ ఉంటుందండి. ఓకే, సో మీకు పాసిబిలిటీ ఉండి ప్లాన్ చేసుకుంటే కనుక మీరు కంపెనీ గురించి డైరెక్ట్ గా తెలుసుకునే అవకాశం కూడా ఒక అద్భుతమైన అవకాశం ఇప్పుడు మన ముందుంది. సో మిమ్మల్ని ఇప్పుడు ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళు ఒకసారి మళ్ళీ కాల్ బ్యాక్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని క్లియర్ చేసుకొని ఒక మంచి డెసిషన్ తీసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్, సీ యూ టుమారో. థ్యాంక్ యూ అండి.